హాయ్ అండి, సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు నా ఈ ప్రోగ్రాంలో ఒక డిఫరెంట్ సెగ్మెంట్ గురించి చెప్పబోతున్నాను. ఏంటంటే సెలబ్రిటీ సీక్రెట్స్ అని. ఇట్స్ ఎ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్. యాక్చువల్లీ చాలామంది నన్ను అడగచ్చు, ఏమండి దేశంలో చాలా పెద్ద సమస్యలు ఉన్నాయి కదా, దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అని. నేను ఒకటి చెప్తాను ఈ విషయం మీద. యాక్చువల్లీ ఇంతకుముందు చాలా డిస్కషన్స్లో చాలా వాటిల్లో మీకు నాకు కూడా చాలా కొన్ని మెసేజ్లు ఎక్స్చేంజ్ అయ్యాయి. దాని గురించి కూడా చెప్తాను. ఏంటంటే ఒకటి, ఎవరికి ఏది అవసరం ఉంటుందో దాని గురించి వెతుక్కుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక ఇంగ్లీష్ రాని వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకోవాలి అని అనుకోండి, ఎక్కడున్నారో మనకి ఇంగ్లీష్ నేర్పించాలని మనం వెతుక్కుంటాం కదా. సో ఇంగ్లీష్ మీడియం ఎందుకండి అసలు, మన తెలుగు మాట్లాడాలని అంటే, ఎస్ మన తెలుగు డెఫినెట్గా నేర్చుకోవాలి. కానీ ఉద్యోగ రీత్యా కానివ్వండి, మన కెరియర్ రీత్యా కానివ్వండి, మనం సెటిల్ అవ్వాలి అంటే అదర్ లాంగ్వేజెస్ కూడా నేర్చుకోవడానికి మనకు ప్లస్ అవుతుంది. అలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్తాను. మొన్న రోజున మరి ముసలాళ్ళు అయిపోతున్నా కదా, కొంచెం టచ్అప్ అదే చేసుకోవడానికి ఇంట్లో ట్రై చేసి నెలకు ఒకసారన్నా పార్లర్కి వెళ్ళాల్సి ఉంటుంది గ్యారంటీగా. మీకు తెలియదు కాదు. వెళ్తే నా హెయిర్ శుభ్రంగా కాల్ చేశారు, ఇలా గడ్డి ముక్కలా తయారైందనమాట. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి, ఈ గడ్డిని మళ్ళీ నాకు నార్మల్ హెయిర్ లాగా చేసేవాళ్ళు ఎవరా అని వెతుక్కుంటాను కదా. దట్ ఈజ్ మై అవసరం, దట్ ఈజ్ మై రిక్వైర్మెంట్. అలాగే ఎవరికి ఏది అవసరం ఉందో అది వాళ్ళకి చాలా పెద్దదిగా కనపడుతుంది. ఐ థింక్ మీకు ఇప్పుడు అర్థమైనట్టుంది. ఈ ట్రీట్మెంట్స్ అన్నీ ఎందుకండి, ఆర్టిఫిషియల్ అండి, న్యాచురల్ అందమే కదా అని మీరు కూడా అనొచ్చు. ఎస్, నేను కూడా దానికే ఓటేస్తా. కానీ అవసరార్థం, నేను మాధవ్ గారిని కలవడానికి వచ్చినప్పుడు ఒక అమ్మాయి పాపం ఇంట్లో దీపావళి రోజు కాకరపోతులు వెలిగించేటప్పుడు ఏదో బ్లాస్ట్ అయ్యి ఇలాగా చిచ్చుబుడ్డు వెలిగించేటప్పుడు ఆ హెయిర్ అంతా ఇక్కడ కాలిపోయి, ఈ ఐబ్రోస్ కూడా కాలిపోయి, ఫేస్ కూడా అక్కడక్కడ డ్యామేజ్ అయిన ఒక అమ్మాయి వచ్చింది. నాకు చాలా బాధేసింది. ఆ అమ్మాయి వెల్ ఎడ్యుకేటెడ్, మ్యారేజ్ అవ్వట్లేదు. ఎందుకు అనంటే ఈ ప్రాబ్లం వల్ల. సో ఆవిడ దగ్గరికి వచ్చినప్పుడు ఆ అమ్మాయిని వితిన్ 1 year ఎంతో చక్కగా రెడీ చేశారు. అలాంటి ఎన్నో రకాలైన ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్కి, ప్రాక్టికల్ ఇష్యూస్కి ఆవిడ చాలా ఏమంటారు, డబ్బులు తీసుకోకుండా ఏ బిజినెస్ నడవదు. అయినా కూడా తన వంతు బాధ్యతగా ఈ అమ్మాయికి దగ్గర ఇంత తీసుకున్నాం, మనం ఖచ్చితంగా అమ్మాయికి తగ్గించాలి అనే ఒక సిన్సియారిటీ మాధవ్ గారిలో నేను చూశాను. ఇవన్నీ కామన్ మెన్కి దగ్గరగా ఉండేటువంటి సమస్యలు అయితే, సెలబ్రిటీస్ లైఫ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఆన్ ద కెమెరా, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా ఖచ్చితంగా వాళ్ళు అందంగానే కనపడాలి. అది హెయిర్ అవ్వనివ్వండి, స్కిన్ అవ్వనివ్వండి, ఒక ఐబ్రో అవ్వనివ్వండి, ఒక నెయిల్స్ అవ్వనివ్వండి. సో వీళ్ళందరికీ కూడా వాళ్ళ రిక్వైర్మెంట్స్కి తగ్గట్టుగా ఎన్నో రకాలైన ట్రీట్మెంట్స్ని మాధవ్ గారు సెలబ్రిటీ సీక్రెట్స్ ద్వారా అందిస్తున్నారు. ఈరోజు మరి ఆ సెలబ్రిటీ సీక్రెట్స్ గురించిన పూర్తి వివరాలు, ఎన్నో సీక్రెట్స్ మీకు చెప్పబోతున్నాను. మరి మాధవ్ గారికి వెల్కమ్ చెప్పేద్దామా? మాధవ్ గారు, వెల్కమ్ టు మై షో. థ్యాంక్ యూ. అసలు ముందు నేను నా సమస్య మొదలు పెడతాను ఈరోజు. రీసెంట్గా నేను చిన్న టచ్అప్స్ ఉంటాయి కదా, ముసలి అయిపోతున్నాను, అదే వెళ్ళి హెయిర్ వాష్ చేసుకుంటే అమ్మాయి బ్లో డ్రై చేస్తూ జుట్టు కాల్చేసింది. ఇది ఎలాగ అయిపోయిందంటే పంచదారలో అయిపోయింది, మొత్తం అంత గడ్డిలో అయిపోయింది. సో ఇలాంటి సమస్యతో మీ దగ్గరికి వస్తే జనరల్గా మీ దగ్గర ఏ ట్రీట్మెంట్ ఇస్తారంటే ఏం చెప్తారు? నేను అంటే మన సెలబ్రిటీ సీక్రెట్స్ అంటేనే ఒక అంటే ఆర్గానిక్ స్పా టైప్ అనమాట. సో మెడికో లీగల్ క్లినిక్ అనమాట. ఓకే. అంటే మనకి ఆర్గానిక్ వేలో టైలర్ మేడ్ అండ్ కస్టమైజ్డ్. అంటే ఇప్పుడు మీరు వచ్చారు, మీకు ఒక ప్రాబ్లం ఉంది, సో అలా దాన్ని ఎలా సార్ట్అవుట్ చేయాలి. సో మ్యాక్సిమం నేనేం చెప్తానంటేనండి, అంతా ఆర్గానిక్కే చెప్తా. ఆర్గానిక్ అంటే కెరాటిన్ అట్లాంటివి ఏమీ చెప్పను. జస్ట్ గో ఫర్ వెరీ హెల్దీ హెన్నా కానీ, లేకపోతే ట్రీట్మెంట్స్, ఇప్పుడు స్టెమ్ సెల్స్ అని, సీరమ్స్ అని, డైరెక్ట్గా మనం స్కిన్ ఈటింగ్ కాన్సెప్ట్స్ అనమాట అన్నీ. అంటే హెయిర్ స్కిన్ కాన్సెప్ట్స్ ఏంటంటే, ఇప్పుడు కాలిపోయిన దానికి ఇట్ విల్ టేక్ టైం, వెంటనే రాదు. సో అట్లీస్ట్ మనం దాన్ని అంటే ఫ్రిజీనెస్ అది పోవడానికి వీ హ్యావ్ టు డూ నరిష్మెంట్, హైడ్రేషన్ అంతా కూడా చేయించుకుంటూ ఉండాలి. దానికి మనం ఫ్రూట్స్ తింటాం, వెజిటబుల్స్ తింటాం. సో వాట్ ఎవర్ వీఆర్ ఈటింగ్, ఇట్స్ డైరెక్ట్లీ గోయింగ్ ఇన్ టు అవర్ బాడీ.
సో ఇట్స్ నాట్ డెలివర్డ్ డైరెక్ట్లీ టు ద స్కిన్. సో మన స్పెషాలిటీ ఏంటంటే ఆర్గానిక్ మెడిస్పా ట్రీట్మెంట్స్ అన్నీ కూడా, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక యాపిల్ ఉందనుకోండి, యాపిల్ కానీ ఆరెంజెస్ కానీ వాటిలో ఉన్న స్టెమ్ సెల్స్ అండ్ ఎంజైమ్స్, సో వాటి కోసమే కదా మనం మెయిన్ తినేది. సో అది డైరెక్ట్గా మనకి ఇంజెక్షన్ సొల్యూషన్స్లో దొరుకుతాయి. వాటిని మనం హెయిర్కి కానీ లేకపోతే స్కిన్కి కానీ యూస్ చేస్తాం అనమాట. అది మెయిన్ స్పెషాలిటీ మన దాంట్లో. సో చూడండి, మనం బాగా హ్యాపీగా తిని హెల్దీగా, క్లయింట్ వాంట్స్ ఆల్వేస్ అ హ్యాపీ హెల్దియర్ లుక్. అది ఎట్లా వస్తుంది అంటే వెన్ దే ఆర్ వెరీ హ్యాపీలీ స్లెప్ట్, మంచిగా పడుకొని మంచి ఆర్గానిక్ ఫుడ్ తింటే ఆటోమేటిక్లీ దే గ్లో. సో అట్లాగే స్కిన్ నీడ్స్ ఆర్గానిక్ కాన్సెప్ట్స్. సో నవడేస్ ఎవ్రీ వన్ ఇంటూ మేకప్స్ లేదంటే సింథటిక్ ప్రోడక్ట్స్, ఎవ్రీ వన్ వాంట్స్ మిరకల్ ఇన్ బాటిల్. అవును. సో దట్ మిరకల్ ఇన్ బాటిల్ ఇస్ సెలబ్రిటీ సీక్రెట్. సమస్యతో ఇలా వచ్చామా, ఇలా ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయిందా అన్నట్టు వెళ్ళిపోవాలి. సో అట్లా కాకుండా మనవి అండ్ క్లయింట్ ఎట్లా వస్తారంటే వెంటనే అయిపోవాలి, ఇమీడియట్గా అయిపోవాలి. సో బ్యూటీ ఈజ్ నాట్ అన్ ఇమీడియట్ థింగ్ అండి. ఇట్స్ జస్ట్ లైక్ అ జిమ్. బ్యూటీ ఈజ్ జస్ట్ లైక్ అ జిమ్. హౌ మచ్ ఎఫర్ట్ అండ్ హౌ మచ్ ఇంట్రెస్ట్ మీకు ఉన్న దాన్ని బట్టే మేము దాన్ని డిజైన్ చేసేసి టైలర్ మేడ్ అండ్ కస్టమైజ్డ్ అట్లా ట్రీట్మెంట్స్ ఇస్తాం అనమాట. సో ఎవ్రీ స్కిన్ ఈజ్ డిఫరెంట్ అండ్ ఇట్ రిక్వైర్స్ అట్మోస్ట్ కేర్. అంటే మీకు తెలియదు మీకు ఏం నీడ్ ఉంటుందని. ఎగ్జాక్ట్లీ. అంటే హెయిర్ ఫాల్ అంటే మీరు మరో రకంగా అనుకోదు. ఇప్పుడు స్కాల్ప్ అనేది పలసబడిపోతూ ఉంటుంది ఒక 30 years తర్వాత. అలాంటి సమస్యకి మన దగ్గర ట్రీట్మెంట్స్ ఏమున్నాయంటే, ఇప్పుడు స్కాల్ప్ థిన్నింగ్ అనేది కామన్ ప్రాబ్లం అండి. సో చాలామంది వస్తారు నా దగ్గరికి, మేడం ఇట్లా అయిపోతుంది. దానికి గ్రేడింగ్స్, స్టేజెస్ ఆఫ్ హెయిర్ ఫాల్ ఉంటుంది. అంటే చాలామందికి తెలియదు ఏం చేయాలి. ఆఫ్టర్ ఒక 5 years తర్వాత వస్తారు, లేదా బిజీ లైఫ్ స్టైల్స్ వల్ల గమ్ముని రారు వెంటనే. సో 19 age నుంచి కూడా మనం హెయిర్ ఫాల్ కంట్రోల్ అంటే ఎట్లా చేస్తామంటే, అసలు మంచిగా స్టెమ్ సెల్ థెరపీ, పిఆర్పి, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా లాంటివి చాలా ఉంటాయి. అయితే దాంట్లో కూడా చాలా వేరియేషన్స్ ఉంటాయి డిపెండింగ్ అపాన్ ద టైప్ ఆఫ్ హెయిర్ లాస్. అసలు ఎందుకు వస్తుంది అంటే, ఫస్ట్ డయాగ్నోసిస్ ఏంటి అంటే హెరిడిటరీ ఉందా, లేకపోతే ఏదన్నా మెడికేషన్స్ వాడారా, లేకపోతే ఏదన్నా మీకు సివియర్ ఇల్నెస్ అది ఏమన్నా ఉందా, థైరాయిడ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి. సో అన్నీ చూసుకుని దాన్ని బట్టి మనం ఎస్టిమేషన్ చేసుకోవాలి. దాని ప్రకారం డిజైన్ అనమాట. ఓకే, ఈయనకి ఇన్ని పిఆర్పీస్, స్టెమ్ సెల్ థెరపీస్, అలాగే మీకు రీజనరేషన్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. అవన్నీ కూడా 1 by 1 డిజైన్ చేసి ఎవ్రీ సెషన్ కస్టమైజ్ ఇస్తాం అనమాట. ఓకే. సో పిఆర్పి వర్క్స్ వండర్స్. సో యా, వెన్ ఇట్ ఈస్ ఇన్ అ కంటిన్యూస్ ప్రాసెస్ ఇస్ డెఫినెట్లీ వర్క్స్ వండర్స్. అంటే నేను చెప్పేది 1 sessionలోనే వీ కాంట్ ఫైండ్ వెరీ మచ్ డిఫరెన్స్, బట్ డెఫినెట్లీ మీరు 5-6 sessions తర్వాత యూ ఫీల్ దట్ యువర్ హెయిర్ ఈస్ బికమింగ్ థిక్కర్. ఓకే. అయితే ద నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి, చాలా మందికి ఇప్పుడు మంకు అనేది ఇక్కడ బటర్ఫ్లై లాగా మనం మచ్చలు చూస్తూ ఉంటాం. సో ఒక ఏజ్ తర్వాత అని కూడా, అంటే చాలా మంది నేను చూసానంటే 25 years దాటిన వెంటనే కూడా అవి వచ్చేస్తున్నాయి చాలా మందికి. అసలు ఎందుకు వస్తాయి అవి మీ దగ్గరికి? ట్రీట్మెంట్ మెలాస్మా, దాన్ని మెలాస్మా అంటారండి, పిగ్మెంటేషన్ అంటారు. సో మెలాస్మా ఇస్ అ వర్స్ట్ కన్సర్న్. పాపం క్లయింట్స్ అందరూ కూడా అసలు చాలా తిరిగాము, ఎక్కడ అవ్వట్లేదు, చాలా సఫర్ అవుతారు మెలాస్మాకి. దాని ప్రాబ్లం ఏంటంటే దాని ఇటియాలజీ చాలా అన్నోన్. ఎందుకంటే స్ట్రెస్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ప్రాపర్ లైఫ్ స్టైల్ డైట్, లేదా కొంతమందికి హెరిడిటరీ ఉంటుంది. సో ఎందుకు వస్తుంది అనేది రీజన్ పర్టికులర్ అనేది వీ కాంట్ డిసైడ్. సో ట్రీట్మెంట్ మాత్రం ఎలా చేస్తామంటే, ఓన్లీ టాపికల్ అప్లికేషన్ అట్లా ఇస్తే రిజల్ట్స్ రావండి. ఓకే. సో మా దగ్గరకు వచ్చే వాళ్ళందరూ కూడా అన్నీ చూసేసాం, ఎక్కడ రిజల్ట్స్ రావట్లేదు, సో నెక్స్ట్ వాట్ అని వస్తారు. అవును అవును, నేను వచ్చినప్పుడే చూసాను అది, వాళ్ళ ఫ్రస్ట్రేషన్ అంతా. అబ్బాయి మేడం ఇవన్నీ వాడేసామండి, అయినా కూడా మాకేం రిజల్ట్ లేదు. బట్ అలాంటి కండిషన్లో కూడా మీరు తగ్గించిన సందర్భాలు నేను చాలా చూసాను మీ దగ్గర. ఆ వీడియోస్ చూస్తే చాలా ఆశ్చర్యపోయాను అసలు నేను. అవునండి, ఎందుకంటే క్లయింట్స్ బాధే మనకి చెయ్యాలనేది జీల్ వస్తుంది అనమాట. పర్టికులర్గా అంటే ఏం చేయగలం మనం వీళ్ళకి, అంటే ఏం చేయగలం అని రీసెర్చే సెలబ్రిటీ సీక్రెట్స్ ఫ్రాంక్లీ చెప్పాలంటే. సో వాళ్ళు ఎన్నో కష్టాలు పడతారు, ఎన్నో స్టోరీస్ చెప్తారు. సో ఆ మెలాస్మాస్ గురించి అది వాళ్ళు బయటికి రాలేరు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండదు. సో చాలా
డిప్రెషన్లో ఉంటారు వాళ్ళు. సో వాళ్ళకి ఏం చేయాలంటే మనం అగైన్ టైలర్ మేడ్ అండ్ కస్టమైజ్డ్, అంటే పిఆర్పి కానీ బ్లడ్ తీస్తారు, పిఆర్పి ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా, నెక్స్ట్ లేజర్స్, అన్నీ అండి మిక్స్ అండ్ మ్యాచ్ కాంబినేషన్ ట్రీట్మెంట్సే చేస్తాం మేము ఇక్కడ. ఎందుకంటే ఏది ఒక్కటి చేసినా కూడా రిజల్ట్ రాదు, అండ్ రిజల్ట్స్ నాట్ సీన్. సో మేము ఏం చేస్తామంటే అన్నీ మంచిగా డీటాక్సిఫికేషన్ చేస్తాం, అలాగే ఫేషియల్ ఫార్మ్స్ కూడా చేస్తాం. ఎందుకంటే మనకి బ్లడ్ సప్లై ఇంప్రూవ్ అయ్యి స్టెమ్ సెల్ రిజనరేషన్ జరుగుతుంది. సో అలాగే కొలాజన్ రీమోడలింగ్ జరుగుతుంది. సో అన్ని విధాల వీ హ్యావ్ లాట్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అండ్ మిషనరీ ప్రొడక్ట్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి సో వీ డైరెక్ట్లీ డెలివర్ టు ద స్కిన్. సో దానివల్ల నేను ఆల్మోస్ట్ చేసిన వెరీ బిగ్ కేస్ ఒకటి ఉంది, 20 years ఆఫ్ మెలాస్మా. అది సో షీఈ్ పాతుకుపోయి ఉంటుంది స్కిన్ లో. 20 years ఆఫ్ మెలాస్మా చేశాను నేను. షీ హ్యాడ్ అ వెరీ బిగ్ స్టోరీ అండ్ షీఈ్ అ రిఫరల్ ఆఫ్ వన్ ఫేమస్ సెలబ్రిటీ. అంటే సెలబ్రిటీ రిఫరల్ చేశారు ఆవిడ్ని. సో ఎలాగైనా చేయాలి మాధవి అని. సో 20 years నుంచి ఆవిడ అలా వదిలేశారు. బట్ దట్ కేస్ గేవ్ మీ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ అండి. బికాజ్ నేను చాలా ట్రై చేశాను ఆవిడ మీద, అంటే ఎట్లా వెళ్ళాలి, ఏ మోడ్లో వెళ్ళాలి, ఓకే ఈ మోడ్లో వెళ్తే రిజల్ట్ ఎలా వస్తుంది, ఎంత పర్సెంటేజ్ ఇవ్వగలం. సో బ్యాగీ పీల్స్ కానీ, లేజర్స్, మైక్రోమీజోస్, పిఆర్పీస్, వాట్ నాట్ అన్నీ చేసాం మొత్తం. చేస్తే ద క్లయింట్ ఈస్ వెరీ హ్యాపీ. యూ కెన్ సీ మై క్లయింట్ జెసికా గారు, పేరు చెప్పకూడదు జనరల్గా. సో యూ కెన్ సీ వన్ ఆఫ్ మై క్లయింట్, షీఈస్ వెరీ హ్యాపీ క్లయింట్. ఎందుకంటే షీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. కానీ తన కేస్ వల్ల మేము అసలు చాలా చిన్న చిన్న మెలాస్మా అంతా కూడా సింపుల్ అయిపోయింది నాకు. అంత పెద్ద కేసు 20 years ఆఫ్ మెలాస్మా చేసి అంత చిన్న సింపులే కదా మెలాస్మా అని చెప్తాను నేను. సో క్లయింట్స్ అంటారు అన్నీ తిరిగా ఎక్కడా రాలేదు, సో మీరు మాత్రం చాలా ఈజీగా అంటున్నారు అంటే మైట్ బీ ఇట్స్ బికాస్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్. సో ఐ థాట్ ఓకే ఇట్స్ ఇంకా అంత పెద్దది చేసి చిన్నదే కదా అని చాలా సింపుల్ అనిపిస్తుంది. సో ఆ కాన్ఫిడెన్స్తో నేను క్లయింట్ని చెప్తానమాట, ఏం కాదండి ఇట్స్ వెరీ ఈజీ అని. ఎప్పుడైతే మనం చెప్పామో దే డెవలప్ కాన్ఫిడెన్స్. అదర్వైజ్ వాళ్ళు జాయిన్ అవ్వడానికి ఇట్స్ వెరీ డిఫికల్ట్. మెలాస్మా నేను నా వెరీ హై క్లయింట్ అయితే నేను 60% వరకు అవుతుందని చెప్పిన కేసు. షీఈస్ వెరీ హ్యాపీ. షీ గేవ్ మీ అ వీడియో బైట్ ఆఫ్, తన ఏం చెప్పారంటే 80-85% తగ్గించేశారు, అసలు ఏదో మాయ ఉంది అని చెప్పి. అది మాయ కాదండి, వీ హ్యావ్ టు వర్క్ ఆన్ ద స్కిన్ ఈజ్ వెరీ డిఫికల్ట్. సో మనం వర్క్ చేయాలి దాని మీద. ఆ వర్క్ ఎప్పుడైతే చేసామో అది ఎలా రెస్పాండ్ అవుతుంది అనేది మనకు తెలుస్తుంది. సో ఎవ్రీ కేస్ వాట్ ఐ టేకప్ ఈజ్ ఐ ఫీల్ ఇట్ యాజ్ మై పర్సనల్ కేస్. సో ఎందుకంటే మనం ఆ ప్లేస్లో ఉండి ఎలా సఫర్ అవుతామో అట్లా క్లయింట్ వచ్చినప్పుడు దే సఫర్ అ లాట్. అంటే కొన్ని చాలా సివియర్ కేసెస్ ఉన్నాయి బ్యూటీలో. బ్యూటీ వల్ల సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేక మ్యారేజెస్ చేసుకోమని కొంతమంది, లేదా జాబ్స్కి వెళ్ళలేకపోతున్నాం అని కొంతమంది. సో అలాంటి వాళ్ళందరికీ కూడా ఇట్స్ అ వెరీ గుడ్ ప్లాట్ఫామ్ అది. ఎందుకంటే వెన్ వీ కెన్ డూ వీ డెఫినెట్లీ టెల్ దెమ్, వీ గివ్ దెమ్ కాన్ఫిడెన్స్. ఇప్పుడు చాలామంది యుఎస్ క్లయింటేల్ ఉన్నారు. సో మాధవి గారు ఇక్కడికి వస్తే మాకు కాన్ఫిడెన్స్ వస్తుంది, బయట అన్ని సర్వీసెస్ ఉన్నా కూడా ఇంటర్నేషనల్లో కూడా మాకు ఎవరు అవుతుందని చెప్పరు అంటారు. సో మెయిన్ థింగ్ నేనేంటంటే 11 yearsగా మన సౌత్ ఇండియన్ స్కిన్, సౌత్ ఇండియన్ ఎక్కువ చేయడం వల్ల అసలు సౌత్ ఇండియన్ స్కిన్ ఎలా రెస్పాండ్ అవుతుంది. సో ఇట్స్ రీసెర్చ్ అండ్ రిజల్ట్ ఓరియంటెడ్ అండి వాట్ ఐఎమ్ డూయింగ్. సో దానివల్లే మన సెలబ్రిటీ సీక్రెట్స్ ఆల్వేస్ గివ్స్ లాట్ ఆఫ్ రిజల్ట్ ఓరియంటెడ్ ట్రీట్మెంట్స్. ట్రూ. కానీ ఈ పేరు ఎవరు పెట్టారు అసలు, సెలబ్రిటీ సీక్రెట్స్? సెలబ్రిటీ సీక్రెట్స్ అనేది రియల్లీ ఇట్స్ వెరీ బిగ్ బ్రాండ్ అనమాట. యాక్చువల్లీ నేను ఎప్పుడు చెప్పలేదు, కానీ ఈరోజు మీకు మీ గురించి చెప్తున్నా. సో సెలబ్రిటీ సీక్రెట్స్ అనేది ఒక నార్త్ ఇండియన్ ఒకరు స్టార్ట్ చేశారు. షీ ఈస్ వెరీ గుడ్ అట్ ఆల్ దీస్ రీసెర్చ్ అండ్ షీ వాంటెడ్ టు బికమ్ దిస్ యాజ్ అ వెరీ బిగ్ బ్రాండ్. అంటే ఒక 300 బ్రాంచెస్ అట్లా ప్లాన్ చేశారు ఆవిడ. సో ఫ్రమ్ సౌత్ ఇండియా నేను ఒక విమెన్ ఎంటర్ప్రీనర్షిప్ ఆవిడ ఒక ఆర్టికల్ వేసినప్పుడు నేను వెళ్ళి ఢిల్లీ వెళ్ళి ఆవిడతో మాట్లాడి చాలాసేపు షీ డింట్ వాళ్ళు అంత ఈజీగా బ్రాండ్ని ఇవ్వరండి. బికాస్ దే వాంట్ వెరీ వాళ్ళకి ఎథికల్గా కూడా దే వాంట్ అ వెరీ గుడ్ పర్సన్.
సో దానివల్ల ఓన్లీ మనీ ఓరియంటెడే కావాలి అనుకుంటే సో మెనీ ఇన్వెస్టర్స్ ఆర్ దేర్. కరెక్ట్. బట్ ఈవెన్ ఐఎమ్ అ ప్యాషనేట్ పర్సన్. ఏదన్నా అసలు చూసాను కదా, వాళ్ళు వస్తారు, ఎవరో క్లయింట్ వస్తారు, వాళ్ళ సమస్య చెప్తారు, ఇక మొదలు స్టార్ట్, ఎలా తగ్గించాలి అనే ఒక పెద్ద క్వశ్చన్ ఒకటి పెట్టుకుంటారు ముందు. ఇది చేద్దామా, అది చేద్దామా, చేద్దాం, ఇది చేద్దామా. చాలా సార్లు చాలా ఇష్యూస్ లో అసలు కాంప్రమైజ్ అవ్వకుండా మీతో ఇంటర్వ్యూ నేను చేయలేను, మీ జాబ్ నేను చేయలేను. ఎందుకంటే భయపడతాను నేను. అంజలి గారితో ఇంటర్వ్యూ అంటే అమ్మో షీఈ్ వెరీ గుడ్ అండ్ హౌ కెన్ ఐ హ్యాండిల్ అనుకుంటా. కానీ ఇక్కడ తెలుగు పీపుల్కి ఎలాగంటే తెలుగులో మాట్లాడాలి, తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో నేను ఎంతసేపు నేను వర్క్ చేసిందంతా ఈస్ట్ వెస్ట్ గోదావరి వర్క్ చేశాను. సో క్లయింట్స్ అందరూ కూడా వెరీ నాట్ టూ ఫిల్దీ రిచ్ ఆర్ నాట్ టూ వెరీ నాలెడ్జబుల్. సో కొంతమంది ఈవెన్ వెరీ బిగ్ నాలెడ్జ్ పర్సన్స్ కూడా బ్యూటీ అనేది వాళ్ళకి తెలియదు. సో మీది నాకు ఎలా తెలియదు. సో బ్యూటీ అనేది దే డోంట్ నో. సో నేను ఒక హై లాంగ్వేజ్లో ఒక ఇంగ్లీష్ లెవెల్లో నా మెడికల్ టర్మ్స్లో ఎప్పుడైతే చెప్పేదాన్నో దే నెవర్ యూస్ టు అండర్స్టాండ్. సో అప్పుడు ఏం చేశానంటే నేను నా కన్సల్టేషన్ నేను నా వే ఆఫ్ లాంగ్వేజ్ అంటే మనం ఒక కామన్ మెన్కి ఎలా చెప్పాలి సో అట్లా చెప్పేదాన్ని. ఇప్పుడు హెయిర్ గ్రోత్ అనుకోండి ఎగ్జాంపుల్, హెయిర్ గ్రోత్ ఎలా చెప్పేదాన్ని అంటే ఇప్పుడు విత్తనం వేసామమ్మా, విత్తనం నాటుతాము, సో అది స్లోగా గ్రో అవ్వి మనకి పెద్ద పంట అవ్వడానికి ఒక 3 to 5 months పడుతుంది. సో అలాగా హెయిర్ కూడా అంతే అని చెప్పి ఆ పిక్స్ అన్నీ చూపించి, ఈ చూడండి 1 session తీసుకుంటే మనకి పోర్స్ అన్నీ క్లోజ్ అయిపోయినాయి. సో సెకండ్ సెషన్కి వచ్చేటప్పటికి గ్రోత్ ఫామ్ అవుతుంది, థర్డ్ సెషన్కి వచ్చేటప్పటికి మీకు 2 కింద వచ్చినాయి కదా అని చెప్తే ఎంతమందో క్లయింట్స్ అండి ఈస్ట్ వెస్ట్ గోదావరి డిడ్ సో మెనీ కేసెస్ ఆఫ్ పిఆర్పి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ బికాస్ పీపుల్ ఆర్ నాట్ టో అఫోర్డబుల్ టు హెయిర్ ట్రాన్స్ప్లాంట్. అందరూ చాలామంది ఫిషర్మెన్ ఉంటారు మా సైడ్, అట్లాగే చీరలు నేసే వాళ్ళు ఉంటారు, ఉప్పాడ ఇవన్నీ కూడా. సో దే డోంట్ స్పెండ్ మచ్ మనీ. సో సెలబ్రిటీ సీక్రెట్స్ ఇస్ జర్మన్ బ్రాండ్, డెఫినెట్లీ ఇట్స్ వెరీ బిగ్ బ్రాండ్. కానీ ఏంటంటే వాటిని కూడా నేను వాళ్ళని కన్విన్స్ చేసేదాన్ని, నో డెఫినెట్లీ మీరు పెడితే వాల్యూ ఫర్ యువర్ మనీ, నో ప్రాబ్లమ్, డెఫినెట్లీ గో ఫర్ ఇట్. బట్ అది అవ్వదు అన్నప్పుడు ఐ డెఫినెట్లీ టెల్ దెమ్ డోంట్ గో ఫర్ ఇట్, గో ఫర్ నాన్ సర్జికల్ ఆప్షన్స్. ఈవెన్ వీ హ్యావ్ దట్, మీకు తెలుసు కదా, ఎక్స్టెన్షన్స్, హెయిర్ పీసెస్ ఇవన్నీ కూడా దాన్ని ఆప్ట్ చేయొచ్చు మీరు. సో డోంట్ గో ఫర్ దిస్ అని చెప్పేదాన్ని. బికాస్ సెలబ్రిటీ సీక్రెట్స్ హెస్ ఎవ్రీథింగ్, ఇట్స్ అ వన్ స్టాప్ ఫర్ ఆల్ ద బ్యూటీ. సో దానివల్ల మేము ఒకదాన్నే కన్విన్స్ చేయను నేను, అంటే అవ్వంది ఐ నెవర్ ఫోర్స్ దెమ్. ఐల్ సీ అన్ ఆప్షన్, ఓకే హీల్ బీ హ్యాపీ. ఇంకొక ఆప్షన్కి వెళ్తే వాళ్ళు హీల్ బీ వెరీ కూల్ అండ్ హ్యాపీ. కొంతమంది అఫోర్డబిలిటీ ఉండదు, సో అఫోర్డబిలిటీ లేని వాళ్ళకి చేయించుకోవాలని ఉంటుంది, కానీ అది ప్రాపర్ వేలో చేయకపోతే రిజల్ట్స్ రావాలి. అవును, ఎందుకంటే ఫస్ట్ సిట్టింగ్కి నెక్స్ట్ సిట్టింగ్కి మధ్యలో ప్రాపర్ గ్యాప్ మీరు చెప్తారు, ఈ గ్యాప్లో మీరు రావాలండి అని. అవును, ఒక డేట్ ఇస్తారు అపాయింట్మెంట్కి, అవును, ఆ డేట్లో వాళ్ళు రాకపోతే ప్రీవియస్ చేసింది కూడా వేస్ట్ అయిపోతుంది, అన్నెసరీ వేస్ట్ అయిపోతుంది. సో బికాస్ దానివల్ల కూడా అన్ని టైలర్ మేడ్ అండ్ కస్టమైజ్డ్ అండి. మనకి బ్యూటీ అనేది ఏంటంటే సమ్మన్ షుడ్ టేక్ కేర్. ఆ సమ్మన్ ఏంటంటే ఇప్పుడు నేను కూడా అందరినీ చేయలేను, బికాజ్ మై కంపెనీ హ్యాస్ గ్రోన్, సెలబ్రిటీ సీక్రెట్ హ్యాస్ గ్రోన్. సో చాలామంది అడుగుతారు నన్ను, మీరు ఇంకా బ్రాంచెస్ పెట్టొచ్చు కదా, ఇంకా ఎక్కువ చేయొచ్చు కదా. 1 person ఫ్రమ్ ఢిల్లీ కేమ్ ఆల్ ద వే. అండ్ ఆయన నేను ఆ సెలబ్రిటీ సీక్రెట్ ఫౌండర్ గురించి చెప్తున్నాను కదా మీకు. సో షీఈస్ వెరీ గుడ్ అనమాట. తను మొత్తం అన్ని రీసెర్చ్ చేసి, సో ఇట్లా మనం ఒక బ్రాండ్ స్టార్ట్ చేద్దాం సౌత్ ఇండియా, నార్త్ ఇండియా అన్నీ అనుకున్నారు. బట్ షీ గాట్ మ్యారీడ్. షీ ఫ్లోట్ టు దుబాయ్. సో అప్పుడు సెలబ్రిటీ సీక్రెట్ తీసుకునే వాళ్ళు ఎవరు లేరు. Because it's as you know, it's a German brand. We have to invest a lot of money, and money, not only money అండి, we have to have passion. ఇప్పుడు మీకు తెలుసు కదా, మనం కేసు చేసామంటే మీరైనా నేనైనా మార్నింగ్ నుంచి మనం కూర్చుంటాం. we don't opt for other అవగేషన్స్ ఉండవు మనకి, ఓన్లీ ప్రొఫెషనే ఉంటుంది. సో అట్లా మనకి కావాలి అనుకుంటే డెఫినెట్లీ అప్పుడు నేను చెప్పాను అనమాట, ఓకే నేను తీసుకుంటా సెలబ్రిటీ సీక్రెట్స్, నేను చేస్తా. సో షీఈస్ వెరీ హ్యాపీ. సో తన ఎన్ని డిజైనింగ్ చేసి షీ కుడెంట్ డూ బికాజ్ దే ఆర్ వెరీ బిగ్ బిజినెస్ మెన్ అండ్ షీఈస్ వెంట్ టు దుబాయ్. సో వెరీ బిగ్ బిజినెస్ మెన్. సో ఇంకా అందుకని నేను టేకప్ చేసి ఓకే లెట్ మీ రన్ సెలబ్రిటీ సీక్రెట్స్.
ఓకే. సో అప్పుడు ఏం చేశానంటే పాప చాలా చిన్నది 1 year. వెన్ 1 year బర్త్డే ఐ స్టార్టెడ్ సెలబ్రిటీ సీక్రెట్స్. ఓ సో దానికి ఒక సీక్రెట్ ఉంది. ఓకే. సెలబ్రిటీ సీక్రెట్ ఎందుకు స్టార్ట్ చేశానంటే కూడా ఐ ఆమ్ అ వెరీ బిగ్ సఫరర్ అండి. బికాజ్ ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ ఐ హ్యాడ్ 2 deliveries. సో 2 deliveries తర్వాత ఐఎమ్ నాట్ మీ, ఐ చేంజ్డ్ అ లాట్. ఇప్పుడు కూడా ఐ హ్యావ్ టు గో లాట్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్స్. ఎందుకంటే ఐ హ్యాడ్ ఎ ట్విన్ డెలివరీ, ఐ హ్యాడ్ నెక్స్ట్ బేబీ డెలివరీ, పండు తెలుసు మీకు. సో ఎవ్రీ టైమ్ వెన్ విమెన్ ఒకేలాగా వీ కాంట్ మెయింటైన్ ద బ్యూటీ. సో మనకి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఇవన్నీ ఉండడం వల్ల ఐ చేంజ్డ్ ఎ లాట్. ఐ డోంట్ నో వేర్ టు గో, ఎక్కడికి వెళ్ళాలో తెలియలేదు. బికాస్ మనకు ఆ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి వెన్ ఎవర్ ఐ గో సమ్వేర్ ఐ నో దట్ ఇట్స్ నాట్ ద కరెక్ట్ ప్లేస్. సో ఓకే లెట్ మీ ట్రై. ఎందుకు మనం అంటే మనమే ఎందుకు ట్రై చేయకూడదు అన్న రీసెర్చ్లో ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ మీ మీదే చేసేసారు. నా మీదే. సో ప్రతిదీ నా మీదే. మా మదర్, మా హస్బెండ్ డాక్టర్ వెంకట్, సో ఆల్ మై ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళకి బాగా నమ్మకం ఉంది నా మీద. సో ఏం కాదనేదాన్ని. పాపం కొన్నిసార్లు డిఫరెంట్ లేజర్స్ కూడా ఇబ్బంది కలిగేవి, కానీ దే యూస్ టు బిలీవ్ మీ అలాట్. సో ఆల్ మై ఫ్యామిలీ మెంబర్స్ అండ్ మై హస్బెండ్ డాక్టర్ వెంకట్ ఆయన చాలా ఫేర్ అసలు. బట్ బికాస్ ఆఫ్ ఆల్ మై ట్రీట్మెంట్స్ హీ బికేమ్ డల్ అనమాట అప్పట్లో. బట్ అగైన్ ఈ బౌన్స్డ్ బ్యాక్ నౌ. కానీ అట్లా రీసెర్చ్, మొత్తం రీసెర్చ్ ఎలా చేయాలి అంటే క్లయింట్స్ ఎలా వస్తారంటేనండి దే ట్రస్ట్ మీద వస్తారు. సో ఐఎమ్ అ పర్సన్ దట్ ఐ కాంట్ డూ బిజినెస్. అంత చాలామంది అంటారు నువ్వు ఈ ప్లేస్లో పనికిరావు, బిజినెస్ చేయలేవు. బికాజ్ అంటే వీ హ్యావ్ టు solve their problem. That is my task. Every time when a client comes, I have to solve their problem. That is my task. So how can I do? అట్లాగే పెట్టుకొని, సో ఆల్మోస్ట్ ఈస్ట్ గోదావరి హ్యాస్ taught me so many things, and all my clients, I'm very grateful to all my clients, because వాళ్ళందరి వల్లే నేను this is my 9th year finished, completed on beauty research. సో అట్లా 9 years నుంచి కూడా నేను ఎప్పుడు కూడా బయటకు ఎక్స్పోజ్ చేయలేదు. బట్ వెన్ ఎవర్ ఎనీ వన్ నీడ్స్ మై హెల్ప్ ఐఎమ్ ఆల్వేస్ దేర్ ఫర్ దెమ్, ఇన్ బ్యూటీ పర్టికులర్లీ. అంటే ఎలా చేయాలి. సో మైండ్ అంతా కూడా అట్లానే ఉంటుంది. సో ఈవెన్ సెలబ్రిటీస్ కూడా చాలామంది ఎక్కడికైనా ఫంక్షన్స్ కానీ పార్టీస్ కానీ వెళ్ళినప్పుడు నన్ను నేను రివీల్ చేసుకోను. వాళ్ళు ఏమంటారంటే మాధవి ఇదేంటి అని అడుగుతారు. సో అగైన్ ఐ కమ్ ఇన్ టు దిస్ బ్యూటీ టాపిక్ ఓన్లీ. సో ఆల్వేస్ బ్యూటీ ఈజ్ ఆల్వేస్ ఏంటి అంటే ఐఎమ్ బ్యూటీ మేకర్ అయిపోయాను నేను. సో దానివల్ల ఏంటంటే ఎవ్రీథింగ్ ఈజ్ అబౌట్ ప్యాషన్ అండ్ హార్డ్ వర్క్ అండి. సో వీ హ్యావ్ టు వర్క్ ఆన్ ద పర్టికులర్ ప్రాబ్లమ్. సో దేర్ ఆర్ మెనీ పీపుల్, మెనీ బిగ్ మా బ్రాండ్లో కూడా అందరూ ప్రొఫెషనల్ అండ్ స్కిల్డ్ డాక్టర్స్ ఉన్నారు. సో మెనీ డాక్టర్స్ ఐ సీ. ఇంకొక థాట్ ఎందుకు పెట్టడం ఏంటంటే చాలామంది డాక్టర్స్ ఉన్నారు, బట్ డాక్టర్స్ ఆర్ వెరీ వీక్ ఇన్ అడ్మినిస్ట్రేషన్. మళ్ళా అంటే నేను చూడండి, నా వర్క్ నేను చేయగలను, కానీ అడ్మినిస్ట్రేషన్ వీ కాంట్ డూ. సో సమ్వన్ షుడ్ టేక్ కేర్ ఆఫ్ దట్. సో నేను చూసిన చాలామంది సర్జన్స్, కాస్మెటిక్ సర్జన్స్, ప్లాస్టిక్ సర్జన్స్, అసలు గోల్డ్ మెడలిస్ట్ వచ్చిన వాళ్ళు కూడా ఒక ప్లాట్ఫామ్ లేదు వాళ్ళకి. దే ఆర్ వెరీ గుడ్ అండ్ ఎక్స్పర్టైజ్. అంటే ఒక బ్రెస్ట్ ఇంప్లాంట్స్ కానీ లైపోస్ కానీ దే డూ ఇన్ సెకండ్స్ ఆఫ్ టైమ్. కానీ దే డోంట్ హ్యావ్ దట్ ప్లాట్ఫామ్. అంటే దే నాట్ ఇంటెలిజెంట్ టు డెవలప్ అ బ్రాండ్ అండ్ మేక్ థింగ్స్ గో ఆన్ లైక్ దట్. కానీ అప్పుడు నేను అనుకున్నా, ఓకే లెట్ ద ఎక్స్పర్ట్స్ హ్యాండిల్ అవర్ హెయిర్ అండ్ స్కిన్. సో దట్ ఈస్ అ క్యాప్షన్. ఎందుకంటే చాలామంది ఇండియా, యుఎస్ రిటర్న్, వీళ్ళందరూ వెరీ గుడ్ సర్జన్స్ ఉన్నారు. అసలు హ్యాట్స్ ఆఫ్ వాళ్ళకి. వాళ్ళందరికీ కూడా ఒక ప్లాట్ఫామ్, మనం ఒక ప్లాట్ఫామ్ అవుతే మెనీ పీపుల్ విల్ బీ బెనిఫిటెడ్, ఎక్స్పర్టైజ్, బికాజ్ పీపుల్ డోంట్ నో. ఇప్పుడు నేను చూడండి, మాధవి గారు మీరు చెప్పండి అంటే నేను చెప్పగానే జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు. సో నేను ఎలా చెప్పగలను? బికాజ్ ఇఫ్ ఐఎమ్ రియలీ ట్రస్టీ, అంటే ఇఫ్ ఐ రియలీ బిలీవ్ దెమ్ అండ్ ఇఫ్ ఐ రియలీ నో దేర్ వర్క్, ఐ కెన్ సజెస్ట్ యూ. Otherwise I can't select my existing clientele. So very famous and very skilled practitioners kuda madoka platform andi, because we are working with them from past 9 years also. అవును, చాలా మంది సెలబ్రిటీస్ మీ దగ్గర చాలా రకాలైన ట్రీట్మెంట్స్ తీసుకున్నారు. చాలా రిఫార్మ్స్ మేము చూసాం యాక్చువల్లీ. అవును, మీకు అభ్యంతరం లేదు అని అంటే మాకు ఆ వీడియోస్ ప్రొవైడ్ చేయండి.
తప్పకుండా వాళ్ళ పేర్లు ఏమైనా చెప్తానన్నా మీరు చెప్పచ్చు, మొహమాటం చాలా లేదంటే. మంది వి డూ వెరీ ప్రైమ్ సెలబ్రిటీస్ అండ్ వి డూ మిడిల్ అండ్ వి డూ వెరీ లెస్ లోవర్ అండ్ అంటే అప్కమింగ్ సెలబ్రిటీస్ కూడా చేస్తాం. సో మాకు ఎప్పుడైనా ఏదైనా షూట్స్ జరిగినప్పుడు సో వాళ్ళే చెప్తా ఉంటారు నాకు. సో మాధవి గారు సెలబ్రిటీ సీక్రెట్స్ ఇవన్నీ ఏంటంటే మేము ఎప్పుడు కూడా పెద్ద యాడ్స్ మేము వీఆర్ ఆల్వేస్ బిజీ విత్ బట్ ట్రీట్మెంట్స్. సో చాలా మంది అడుగుతారు వై డోంట్ యూ ఎస్టాబ్లిష్ సో మెనీ బ్రాంచెస్, సో మెనీ మనం చెయ్యొచ్చు. ఈవెన్ 1 person ఫ్రమ్ నేను ఎన్ని రోజుల నుంచి అడుగుతున్నాను మిమ్మల్ని ఒక ఇంటర్వ్యూ ఇవ్వండి అని, దగ్గర 1 year నుంచి అడుగుతుంటే ఈ రోజు నన్ను వెయిట్ చేయించి దానికి శిక్ష ఏదైనా వేసేద్దరు కానీ స్పెషల్ గిఫ్ట్ మీకు. అదే నాకు ఒకటి చెప్పండి, నేను ఈ మధ్య మీ దగ్గర కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు మీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు నాతో అన్నమాట, ఆవిడ దగ్గరికి వెళ్తే అంటే ఇక్కడ భాష ఈ కర్ర ఫేస్ని మొత్తం తెల్లగా చేసి పంపించింది ఆవిడ అని. చాలా ఫెమిలియర్ సింగర్ తను నాతో అన్నది, మీ దగ్గరికి వచ్చింది అని. అంటే ఏంటి ఈ మధ్య కంప్లెక్షన్ మొత్తం మార్చేస్తున్నారంటే ఎలా చెప్పండి ఒకసారి నాకు. అది స్కిన్ వైట్నింగ్ సీక్రెట్స్కి వెళ్ళాలి. సో అది వచ్చేసి గ్లూటాథయోన్ స్కిన్ వైట్నింగ్. సో అంటే ఇప్పుడు డస్కీ స్కిన్ అందరికీ ఇష్టమే డస్కీ స్కిన్, కానీ చాలా మంది వాళ్ళు ఏంటో ఇన్ఫీరియర్ ఫీల్ అవుతారండి. ఈవెన్ నేను కూడా మరీ హై కలర్ కావాలని నేనైతే అనుకోని, ఇట్ డిపెండ్స్ టోటలీ అపాన్ అవర్ ఇంట్రెస్ట్, మన ఇంట్రెస్ట్ అది. కాకపోతే సౌత్ ఇండియాలో ఏంటంటే ఇప్పుడు నార్త్ ఇండియాకి వెళ్ళారనుకో మీరు, యాంటీ ఏజింగ్ ఎక్కువ, బికాస్ దే ఆర్ ఆల్మోస్ట్ ఫేర్, కానీ యాంటీ ఏజింగ్ తొందరగా వాళ్ళకి వ్రింకిల్స్ బాగా ముడతలు అవి వస్తాయి. సో యాంటీ ఏజింగ్ క్లినిక్స్ ఎక్కువ ఉంటాయి. మన సౌత్ ఇండియాలో యాంటీ ఏజింగ్ కన్నా మోస్ట్లీ దే ప్రిఫర్ కలర్. ఎంత ఫేర్గా ఉన్న వాళ్ళు ఉన్నా కూడా ఇంకా కలర్ కావాలంటారు. అయితే ఇట్స్ రియలీ వండర్ అండి, బికాజ్ సెలబ్రిటీ సీక్రెట్స్ రీసెర్చ్లో ఆర్గానిక్ ఇంగ్రీడియంట్స్ ఏ ఇంగ్రీడియంట్స్ వాడితే ఏమొస్తుంది. సో అట్లా ఇట్స్ రీసెర్చ్ బ్రాండ్ కాబట్టి మనకి ఇంటర్నేషనల్, ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు స్విట్జర్లాండ్ వెళ్ళారనుకోండి, గ్రీన్ యాపిల్స్ ఉంటాయి. సో ఆ గ్రీన్ యాపిల్స్లో ఉన్న స్టెమ్ సెల్స్ అన్నీ మనం తీసుకుంటాం. స్టెమ్ సెల్స్తో మనం స్కిన్ ఈటింగ్ కాన్సెప్ట్స్ చేస్తాం. సో ఏ ఇంగ్రీడియంట్కి ఏ టైప్ ఆఫ్ సొల్యూషన్ మనం క్రియేట్ చేయొచ్చు. సో స్కిన్ ఈస్థెటిక్స్లో ఎట్లా మనం చేయొచ్చు అనేది ఒక కాన్సెప్ట్ అండి అది. సో దాన్ని మనం చేసుకుంటా ఆర్గానిక్ ఇంగ్రీడియంట్స్ ఉండాలి, జర్మన్ టెక్నాలజీ అంటే మనం చేసి టెక్నీషియన్స్ కూడా చాలా బాగా చేయాలి, హోమ్ కేర్ ఉండాలి. అసలు ఏం కావాలి మీకు అనేది అంటే 5 కాన్సెప్ట్స్ అనమాట మెయిన్ బ్యూటీ అంటే. అసలు డిజైనింగ్ అంటే వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం. చాలామందికి వస్తారు ఫేస్ లాగ్ ఉందంటారు, సో వీ షేప్ అంటే ఏంటి అని, లైపోలైటిక్ అంటే ఏంటి తెలియదు మనకి. సో నేనేం చెప్తానంటే ఐ టేక్ 45 minutes కన్సల్టేషన్ అండి ఆల్వేస్ టు ఆల్ మై క్లయింట్స్. ఎందుకంటే ఐ ఎక్స్ప్లెయిన్ దెమ్ ఇన్ దట్ వే దట్ ఓ మేక్ ఓవర్ కావాలంటే ఇట్లా అంటే అవ్వదు. సో గో ఫర్ దిస్ అకార్డింగ్ టు యువర్ బడ్జెట్. వి డిజైన్ ద ట్రీట్మెంట్ ప్లాన్ అకార్డింగ్ టు యూ. సో ఇప్పుడు మీరు ఒక సెలబ్రిటీ అనుకోండి, అప్కమింగ్ సెలబ్రిటీస్ ఎంతోమందికి చేసాం, వాళ్ళు అంటారు ఐ వాంట్ వెరీ మచ్ మోర్ అంటారు. నేనే ఆగమంట, ఎందుకంటే ఫస్ట్ గో స్లోలీ, దెన్ వీ విల్ మీకు మంచి ఆఫర్స్, మంచి ఇది వచ్చినప్పుడు డెఫినెట్లీ ఐ విల్ గివ్ యూ మోర్. సో చాలా మంది ఉన్నారు ఇంకా కావాలి మాధవి, ఇంకా కావాలన్నా ఇవ్వవు నువ్వు అని. ఇవ్వవు అంటే మనకు బిజినెస్ ఓరియంటెడ్ కాదండి. క్లయింట్ విల్ ఆల్వేస్ బికమ్ వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆర్ క్లోజ్ క్లయింట్ ఆఫ్ మైండ్. అందరు ఎవ్రీ క్లయింట్ ఐ నో ఫ్రమ్ ఆల్మోస్ట్ 9 years ఆల్ మై క్లయింట్స్ ఐ నో. సో దానివల్ల గమ్ముని మనం అవ్వలేనిది వి షుడ్ నాట్ ఫోర్స్ దెమ్. కొంతమంది ఉంటారు హౌ మచ్ మనీ ఆల్సో పర్వాలేదు, నాకు ఇమీడియట్గా 1 sessionలో వైట్నింగ్ అయిపోవాలంటారు. అట్లా ఇట్స్ వెరీ డిఫికల్ట్. సో మనం మాట్లాడి అది డిజైనింగ్ అంటారు. స్కిన్ వైట్నింగ్ ఈజ్ నాట్ అన్ ఈజీ థింగ్. సో మేము చేసాము అంటే ప్రొడక్ట్స్ ఉండాలి, దానికి డిజైనింగ్ వెరీ ఇంపార్టెంట్, ప్రొడక్ట్స్ ఉండాలి, అలాగే గ్లూటాథయోన్ అనేది కూడా ప్యూర్ ఉండాలి. సో లాట్ ఆఫ్ మార్కెట్లో చాలా డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో ప్రొడక్ట్స్తో మనం వెళ్ళాలంటే ఆర్గానిక్ వేలో ఉండాలి, సైడ్ ఎఫెక్ట్ ఉండకూడదు. అలాగే క్లయింట్స్కి చేసి టెక్నీషియన్స్ కూడా అందరినీ కూడా మేము ఈస్థెటిషియన్స్ చేసాం. ఈస్థెటిషియన్స్కి బ్యూటీషియన్స్కి చాలా డిఫరెన్స్ ఉంది. దే ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్, దే ఆర్ వెల్. సో నాకు ప్రీవియస్గా అసలు దొరికేవారు కాదు, ఆంధ్ర తెలంగాణ, నో వీ నెవర్ యూస్ టు హ్యావ్ దెమ్. దెన్ ఐ స్టార్టెడ్ ట్రైనింగ్ దెమ్. ఐ యూస్ టు గో టు దెమ్ అండ్ ఇట్లా చేయండి, ఇలా చేయండి, నేను చేసి వాళ్ళని ట్రైన్ చేశాను. సో ఆల్ మై టెక్నీషియన్స్ ఆర్ దేర్ ఫ్రమ్ పాస్ట్ 5 years. సో దానివల్ల నౌ దే ఆర్ ట్రైనింగ్ అదర్స్. అట్లా
సో నేను వెంకట్ కూడా ఇలా చేయాలి, ఇట్లా ఉండాలి, ఈ ఇంటెన్సిటీస్ ఇట్లా వెళ్ళాలి. సో ఎవ్రీ క్లయింట్ ఈస్ డిఫరెంట్, ఎవ్రీ క్లయింట్ ఒకే స్కిన్ ఉండదు. సో ఎవ్రీ క్లయింట్కి అట్లా చూస్తే కానీ అర్థం అవ్వదు. నన్ను కూడా చాలామంది నార్మల్గా మీరు ఇచ్చేయండి అంటారు, నాకు అది అర్థం అవ్వదు. మీరు వస్తేనే కదా, మిమ్మల్ని చూస్తేనే నేను ఓకే మనం ఈ విధంగా చేయొచ్చు, ఈ విధంగా చేయొచ్చు. సో 2 ways 3 ways కూడా మనం చేసుకోవచ్చు, అకార్డింగ్ టు యువర్ బడ్జెట్, అకార్డింగ్ టు యువర్ లైఫ్ స్టైల్, అకార్డింగ్ టు యువర్ టైమ్. సో వీ కెన్ డిజైన్ ద ప్రోటోకాల్. సో డిజైనింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దెన్ కమ్స్ ద ప్రొడక్ట్స్, దెన్ కమ్స్ ద టెక్నాలజీ విచ్ వీ యూజ్ జర్మన్ టెక్నాలజీ. సో ఆల్ లేజర్స్, మనకు సేఫ్ ఉండాలి ఇండియన్ స్కిన్ మీద. సో దానివల్ల టెక్నాలజీ షుడ్ బి వెరీ గుడ్. అండ్ అలాగే ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఆర్గానిక్, ప్యూర్లీ స్కిన్ ఈటింగ్ కాన్సెప్ట్స్, అంటే మనం తినేలా ఉండాలి. సో రోజ్ ప్లెజెంటా ఏంటండి, రోజ్ ప్లెజెంటా అంటే తెలియదు. సో రోజ్ ప్లెజెంటా, స్టెమ్ సెల్స్, ఎంజైమ్స్, యాంటీ ఆక్సిడెంట్స్, స్కిన్ ఈటింగ్ కాన్సెప్ట్స్ అనమాట అన్నీ. సో మనం ఎప్పుడైతే ప్యూర్ పెడతామో స్కిన్కి, ఆటోమేటిక్గా అది లైవ్లీగానే కనిపిస్తుంది. సో దానికి రిలేటెడ్గా మళ్ళీ మంచి ప్రోడక్ట్సే వాడతాను. ఒకప్పుడు ఒబాగి అనేది ఇండియాలో మన హైదరాబాద్లో తీసేశారు. సో హీస్ వెరీ హ్యాపీ వెన్ ఐ ఆస్క్ ఫర్ ఒబాగి ప్రోడక్ట్స్ ఫ్రమ్ హైదరాబాద్. హీస్ వెరీ హ్యాపీ. ప్రీవియస్లీ 5 years బ్యాక్ అసలు చాలామంది ఇప్పటికి కూడా ఒబాగి అంటే డాక్టర్ మాధవి గారు వెళ్ళండి అంటారు. ఎందుకంటే ఒక క్లయింట్కి దాని ఎక్స్పెన్సివ్నెస్ ఎక్స్ప్లెయిన్ చేయాలండి. No one can receive. It's a very costly product. But we have to, when we explain them and when we give them guarantee, definitely they'll purchase it. అంటే వరల్డ్లో చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి, చాలా ప్రోడక్ట్స్, బ్యూటిఫుల్ ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి. అట్ ద సేమ్ టైం మనం ఏంటంటే మిక్స్ అండ్ మ్యాచ్. రీసెర్చర్ని నేను, నాకు ఖాళీ ఉందంటే వెళ్తా, రీసెర్చ్ చేస్తా, ఇంటర్నేషనల్ కూడా వెళ్తా, అన్ని ప్రోడక్ట్స్ అసలు ఏంటి, ఏది బాగుంది. సో చాలా ఉన్నాయండి బ్యూటిఫుల్ ప్రోడక్ట్స్ వీ హ్యావ్. కానీ ఇండియాకి అవి లాంచ్ అవ్వట్లేదు. బికాజ్ ఇండియా అంటే మన సౌత్ ఇండియా మీద ఒక బ్యూటీ అంటే వాళ్ళు ఎక్కువ స్పెండ్ చేయరు. దే ఆల్వేస్ కాన్సన్ట్రేటెడ్ ఆన్ గోల్డ్, జ్యువెలరీ, ల్యాండ్స్ అని ఒక నేమ్ ఉంది. సో దానివల్ల ఇండియా నుంచి నేను ఎప్పుడైతే వెళ్ళానో ఒక 10 lakhs ప్రొడక్ట్స్ మనం ఆర్డర్ పెట్టాను, ఓన్లీ 10 lakhs అని చూస్తారు. సో అక్కడ crores of rupees బిజినెస్ అవుతుంది వాళ్ళకి, ఎందుకంటే బ్యూటీ అనేది ఇంకా వాళ్ళకి మెయిన్ అది. ఇక్కడ ఏంటంటే సౌత్ ఇండియన్గా వాళ్ళు దే వోంట్ యాక్సెప్ట్. సో నేను ట్రై చేస్తాను అనమాట, డిఫరెంట్ ప్రొడక్ట్స్ చాలా బాగుంటాయి. సో మీరు ఇది వాడండి. స్నేక్స్ వినంతో ఉంటాయి, యాంటీ ఏజింగ్ అంటే స్నేక్స్ వినంతో ఉంటాయి, ఒబాగి పీల్స్ ఉంటాయి. అలాగే మీకు ఆర్గానిక్ మెడిస్పా ఫేషియల్స్ అంటాం. అంటే దాంట్లో మనకి నో నీడిల్, అంటే ఒక మీజో నీడిల్ తో పియర్స్ చేయకుండా నో నీడిల్ మీజోథెరపీ ద్వారా ప్రొడక్ట్ లోపలికి వెళ్తుంది. దానివల్ల గ్లో వస్తుంది మీకు. మీరు నార్మల్గా ఇప్పుడు నార్మల్ ఫేషియల్స్ చేయించుకుంటే 1 day గ్లో. అలాగే మీరు 24 karat గోల్డ్ ఇన్ఫ్యూజన్స్ అంటే ప్యూర్ 24 karat గోల్డ్, అది ఇన్ఫ్యూజ్ చేస్తారు ఫేస్లో. పూర్వం అంటే ఇవన్నీ కూడా సెలబ్రిటీ సీక్రెట్సే. సెలబ్రిటీస్ అంటే ఇంకా తెలియదు బయటకి. బట్ వీళ్ళు ఎలా ఉంటారు అంటే ఎవ్రీ సెలబ్రిటీ డిఫరెంట్లీ దే మెయింటైన్ ఇట్ అ లాట్ అండి. అదర్వైజ్ ఇట్స్ వెరీ డిఫికల్ట్. అండ్ సో సెలబ్రిటీ స్కిన్ అనేది దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఎక్స్పర్ట్ హ్యాండ్స్ బిహైండ్ దెమ్. సో అండ్ దే ఆర్ వెరీ రియలీ దే హ్యాట్స్ ఆఫ్ టు దెమ్ బికాస్ దే మెయింటైన్ ఇన్ దట్ వే. ఈవెన్ ఐ కాంట్ మెయింటైన్ ఇట్ బికాస్ నేను చేయాలంటే నాకు తీసుకోలేము. కానీ వాళ్ళని చూసి మనం చాలా నేర్చుకోవాలి. బికాజ్ వాళ్ళకి ఆ ప్యాషన్, ఐ హ్యావ్ టు లుక్ బ్యూటిఫుల్, ఐ హ్యావ్ టు బీ లైక్ దిస్. నేను అనుకుంటాను ఒక్కొక్కసారి ఒక ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేటప్పటికి అలా 3 months అయిపోతుంది. 3 monthsలో షుడ్ బి లుకింగ్ గార్జియస్ అనమాట. నేను అనుకుంటా అయ్యో అప్పుడు స్టార్ట్ చేయాల్సింది నేను కూడా అనుకుంటా. అలా అనుకునే ఇయర్స్ అయిపోతున్నాయి. రూమ్స్ సరిపోవు, టెక్నీషియన్స్ విల్ బి వెరీ బిజీ. సో అపాయింట్మెంట్స్ బేసిస్ మీద జరుగుతుంది. నా కోసం నేను చేయించుకోవాలంటే ఓకే మళ్ళీ 9, 10 అయిపోతే టెక్నీషియన్స్ ఫ్రీ బిజీ అయిపోతారు, అట్లీస్ట్ దే ఆర్ టైర్డ్ అనుకుంటా. సో అలవాటు అయిపోయింది జనాన్ని నన్ను ఇలా చూడటం. సో అంటే నన్ను ఏంటంటే ఆల్వేస్ దే వాంట్ మీ టు, అప్పుడు అర్థమైపోయింది అందరికి షీ ఈస్ వెరీ బిజీ, షీ కాంట్ కాన్సన్ట్రేట్ చేయడానికే. ఇప్పుడు ఐఎమ్ మేకర్ కదా, ఐఎమ్ నాట్ ఎ డూయర్. ఇప్పుడు మీకు డైరెక్టర్స్ ఎలా ఉంటారు, ఎప్పుడు ఆ విజన్లోనే ఉంటారు. సో నేను కూడా అంతే, నేను ఈవిని ఎలా మేక్ చేయాలి అదే కాన్సెప్ట్లో ఉంటాను. సో చేయగలనా లేదా, తీసుకుందామా లేదా. సో ఒకవేళ డిప్రెషన్ ఎంతోమందిని చూశానండి నేను. మన ఆంధ్ర వాళ్ళకి తెలంగాణ తెలియదు, బ్యూటీ అనేది తెలియదు, ఎలా ఏంటి ఎక్కడికి వెళ్ళాలి.
సో ఐఎమ్ ఎ సఫరర్. సో నేను నాలా సఫర్ అయిన వాళ్ళ కోసం కూడా ఓకే లెట్ అస్ ఎక్స్ప్లెయిన్ దెమ్ ఇన్ ద రైట్ వే. సో చాలామంది ఢిల్లీ నుంచి కూడా వచ్చి నన్ను ఇంటర్నేషనల్ వాళ్ళు కూడా వచ్చి అక్కడ బ్రాంచెస్ పెడదాము అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయండి. బట్ ఐఎమ్ మోర్ కన్సర్న్డ్ ఫర్ తెలుగు పీపుల్ ఎందుకంటే నాకు 9 years నా ఎక్స్పర్టైజ్ అంతా కూడా మన వాళ్ళకి ఉపయోగపడాలి. ఇప్పుడు వాళ్ళకి చాలా ట్రీట్మెంట్స్ ఉంటాయి, కానీ హార్డ్ వర్క్ చేసి క్లయింట్ని బాగా వాళ్ళని మోటివేట్ చేసి ధైర్యం చెప్పేవాళ్ళు లేరు. సో నన్ను చాలామంది అడుగుతారు వీడియోస్ చేయొచ్చు కదా మీరు, మాకు ఇక్కడికి వస్తే కాన్ఫిడెన్స్ వస్తుంది అని. వీడియోస్ చేయడానికి మీకు తెలుసు కదా టైం ఉండదు. అదర్వైజ్ వెన్ ఐ రియలీ గెట్ ఇన్ టు మై ఓల్డ్ ఏజ్ ఒక 50s 60s అలా వెళ్ళిపోయినప్పుడు అప్పుడు చేస్తానండి డెఫినెట్గా. సో వాట్ యూ నీడ్, వాట్ యువర్ స్కిన్ నీడ్స్. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు చేయలేం మనం, అంటే బికాస్ వీఆర్ వెరీ బిజీ షెడ్యూల్స్ అయిపోయినాయి కాబట్టి. బట్ డెఫినెట్లీ ఐ మోటివేట్ ద క్లయింట్ని నేను 45 minutes కన్సల్టేషన్ ఇస్తాను. ఎందుకంటే క్లయింట్ ఆ 45 minutesలో కూడా ఐ డోంట్ ఎక్స్పెక్ట్ దెమ్ టు జాయిన్, అంటే వాళ్ళ ఇష్టం అది, ఇట్స్ డిపెండింగ్ అపాన్ దేర్ ఇంట్రెస్ట్. బట్ ఆ 45 minutes నేను ఎందుకు ఇస్తానంటే అట్లీస్ట్ దే విల్ డెలివర్ దిస్ నాలెడ్జ్ ఆఫ్ మైండ్ టు సమ్ అదర్ పీపుల్. కరెక్ట్. సో అంటే బ్యూటీ అంటే ఇంత ఉంటుందా, ఓహో పిఆర్పి అంటే ఇలా ఉంటుందా అనేది వాళ్ళకి అర్థమవుతుంది. సో అట్లీస్ట్ వాళ్ళు చాలామందికి పాస్ ఆన్ చేస్తారు. బయటకి ఎక్కడికైనా వెళ్ళినా వాళ్ళు అడుగుతారు క్వశ్చన్స్. మౌత్ పబ్లిసిటీ ఎక్కువ మీది. సో మౌత్ పబ్లిసిటీ ఎందుకంటేనంటే క్లయింట్స్ బాగా మేకోవర్స్ అవుతారు. అంటే చాలామంది పిక్స్ కూడా తెస్తారు, నేనంటే రివీల్ చేయలేను. చాలా టాప్ సెలబ్రిటీస్ ఉంటారు, మిడిల్ ఉంటారు, లో ఎండ్ ఉంటారు. కానీ మాకు ప్లస్ పాయింట్ ఏంటంటే మేము అందరితో వర్క్ చేస్తాం. ఆల్ ద సెలబ్రిటీస్తో వర్క్ చేయడం వల్ల వాళ్ళు అనుకుంటా ఉంటారంట, మాధవి గారు మీ గురించి మాట్లాడుకుంటున్నాం, లేదా సెలబ్రిటీ సీక్రెట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం, ఏం మాట్లాడుకుంటున్నారు, బాగుంది అనుకుంటున్నారా అంట. చాలా బాగుంది అనుకుని మాట్లాడుకుంటున్నాం అనడం వల్ల ముగ్గురు క్రౌడ్ ఎప్పుడైతే కలుస్తారో దెన్ వీ గాట్ అ నేమ్ అనమాట. సో వెరీ హై పీపుల్ అంటే వీ కాంట్ డిస్క్లోజ్ అండి, బికాజ్ దే హ్యావ్ టు మెయింటైన్ అండ్ ఇట్ షుడ్ బి ఆల్వేస్ బీ కెప్ట్ ఇన్ అ సీక్రెట్. సో మిడిల్ వాళ్ళు, నెక్స్ట్ కొంచెం అప్కమింగ్ సెలబ్రిటీస్, దే ఆర్ ఆల్వేస్ రెడీ. నేనే మోటివేట్ చేసేదాన్ని వాళ్ళని, మీరు చెప్పాలి బయటికి, మీరు చెప్పకపోతే ఎలా తెలుస్తుంది క్లయింట్స్కి. సో నాకు కొన్ని ప్రెషర్స్ కూడా ఉండేవి కొంతమందితో, ఎందుకు మీరు అసలు సెలబ్రిటీస్ మనం ఇవన్నీ చేయించుకుంటున్నాం అని ఎందుకు చెప్తున్నారు. సో నేను అనేదాన్ని ఇట్స్ నాలెడ్జ్ వాట్ ఐ లెర్న్డ్ ఐ హ్యావ్ టు డిస్క్లోజ్, బికాజ్ నాకే తెలియదు. ఐ వాజ్ వండర్డ్, నేను ఎక్కడికి వెళ్ళాలో తెలియని అమ్మాయిని నేను ఇట్లా పెట్టాలి మనం అనేది నాకు ఒక ప్యాషన్. మా హస్బెండ్ సపోర్ట్ అండ్ ఫ్యామిలీ సపోర్ట్. సో నన్ను బిలీవ్ చేశారు కాబట్టి దే ఇన్వెస్టెడ్ crores of rupees. సో దానివల్ల ఐ వెంట్ ఫార్వర్డ్. సో ఇప్పుడు నేను చెప్పగలను ఇది నీకు సూట్ అవుతుంది, ఇది నీకు సూట్ అవుతుంది, ఇట్లా వెళ్ళాలి. ఇంకా విజన్ అట్లానే ఉంటుంది. సో అందరూ అడుగుతారు మీరు ఏదో మిరాకిల్ ఉంది, నేను అంటే మిరాకిల్ ఏం లేదు, ఐ జస్ట్ వర్క్ ఆన్ యువర్ ప్రాజెక్ట్. అంటే దాని మీదే కూర్చున్నాం అనుకోండి డెఫినెట్గా రిజల్ట్ వస్తుంది. దాని మీద కూర్చోలేకపోతే రిజల్ట్ రాదు. కానీ ఒకటండి, ఇప్పుడు స్కిన్ అనేది కానీ లేకపోతే ఎనీ ట్రీట్మెంట్ ఇప్పుడు ఈ టైం నుంచి ఈ టైం వరకు అయిపోయింది అనేది ఉంది. దట్ ఈస్ ఐ థింక్ ఇట్స్ ఎ మెయింటెనెన్స్, రైట్? ఒప్పుకుంటారా మీరు? డెఫినెట్లీ మెయింటెనెన్స్ అండి, బికాజ్ విమెన్ ఆల్వేస్ వి కీప్ ఆన్ ఏజింగ్. అండ్ మనం చేసేసిన తర్వాత అట్లీస్ట్ ఒక 10 sessions తీసుకున్నారనుకోండి, స్కిన్ వైట్నింగ్ మీరు ఏంటి ఈఎంఐ ఇలా అయిపోయిందా అంటారు. సో అవుతారు డెఫినెట్గా. వీ కెన్ డూ స్కిన్ వైట్నింగ్, వీ కెన్ స్టాప్ ఏజింగ్ నౌ. ప్రీవియస్లీ వీ కెన్ ప్రివెంట్ ఏజింగ్, కానీ ఇప్పుడున్న మోడర్న్ ఈస్థెటికల్ ట్రీట్మెంట్స్ అండ్ ప్రొసీజర్స్ స్టాప్ ఏజింగ్. సో అట్లా తెలియదు కదా. హెయిర్ కూడా రీసెర్చెస్ జరుగుతున్నాయి. సో ఐఎమ్ వెరీ మచ్ ప్యాషనేట్ అబౌట్ మై నాలెడ్జ్ ఉంటేనే కదా నేను ఒక చిన్న క్లాస్ కోసం కూడా ఐ మూవ్ ఆన్. అంటే ఒక లెక్చర్ ఒక ప్రోడక్ట్ మీద ఇస్తున్నారు అంటే నేను వెళ్ళిపోతా. అయితే ఎప్పుడు సౌత్ ఇండియా నుంచి వెళ్ళి కొంచెం బాధపడతా ఉంటా. అంటే వాళ్ళు బట్ దే గివ్ మీ అ వెరీ గుడ్ రెస్పెక్ట్. ఎందుకంటే నా అండర్లో చాలామంది డర్మైట్స్, కాస్మైట్స్ అందరూ, అంటే నేను ఒక బిజినెస్ ఉమెన్ కింద కనిపిస్తాను వాళ్ళకి. సో డెఫినెట్లీ దే గివ్ మీ అ వెరీ గుడ్ ఆనర్. కానీ ప్రొడక్ట్స్ ఇవన్నీ మనం ఇండియాకి మనం తీసుకురావాలంటే అవేర్నెస్ ఉండాలి. అసలు ఫిష్ ఎగ్స్ ఫేషియల్ ఏంటి, లేదా స్నేల్స్ సెక్రేషన్స్ అవసరం ఏంటి, హ్యూమన్ ప్లెజెంటాతో ఏం చేస్తారు, ఇవన్నీ తెలీదు క్లయింట్స్కి. బట్ మిక్స్ అండ్ మ్యాచ్ మీరు చేస్తే దాని వాల్యూ తెలుస్తుందండి. అండ్ ఐ సా పర్సనలీ సో మెనీ కేసెస్, ఎంతో మందికి చేశాను. సో ఆల్ ఆర్ హ్యాపీ క్లయింట్స్. మోస్ట్లీ ఐ లైక్ హ్యాపీ క్లయింట్స్. ఎందుకంటే నేను అందుకే మా కన్సల్టెంట్స్ కూడా చెప్తాను, వెన్ వీ కెనాట్ డూ డోంట్ టేక్ అప్ ద కేస్.
కరెక్ట్. వన్ వీ కెన్ డూ ఓన్లీ డెఫినెట్లీ గో ఫర్ దట్. అండ్ మెయిన్ మీరు అన్నట్టుగానే అందరూ జాయిన్ అయ్యేది, మాధవి గారు ఇంత కాన్ఫిడెన్స్గా చెప్తారు మీరు, ఆ కాన్ఫిడెన్స్ నాకు ఎలా వస్తుంది అంటే ఐ డిడ్ లాట్ ఆఫ్ కేసెస్, ఎక్స్పర్టైజ్, రీసెర్చ్ అండ్ నాలెడ్జ్. కరెక్ట్. సో దానివల్లే మనకు ఆ ధైర్యం వస్తుంది, ఓ ఓకే ఐ కెన్ డూ అన్న ధైర్యం. ఇప్పుడు మాకు ఉందనుకోండి చిన్న మార్క్స్, పీల్స్ వేయండి, మీరు లేజర్స్ చేయండి, తిరుగుతూనే ఉంటారు క్లయింట్స్. అప్పుడు నేను ఒక రోజు ఏం చేశానంటే, నాకు మార్క్స్ వచ్చినాయి కోవిడ్లో అస్మాన్ స్టీమ్ పడడం వల్ల యాక్నీ వచ్చింది. సో 5 times a day I used to do steam because I used to treat clients కదా. సో దానివల్ల యాక్నీ చాలా ఎక్కువ వచ్చేసింది, దానికి మార్క్స్ పడిపోయినాయి. సో మా డర్మాట్స్ అన్నారు, ఈవెన్ మాకు కూడా అదే ఉంది మేడం, అందరికీ యాక్నీ వచ్చినాయి మనకి మాస్క్ కంటిన్యూస్గా వేర్ చేయడం వల్ల, సో అండ్ స్టీమ్ వల్ల. సో ఏం చేద్దాము అంటే నా మీద నాకే ఏం చేయాలో అర్థం అవ్వలేదు. సో అంటే మార్క్ పోవడానికి చాలా టైం పడుతుంది, బట్ ఐ హ్యావ్ టు డీల్ విత్ లాట్ ఆఫ్ క్లయింట్స్. సో అప్పుడు ఏం చేశానంటే మా కజిన్ రమ్మని చెప్పి ఇంటెన్సిటీస్ అన్నీ పెట్టి ఇచ్చి చాలా హైగా ఒక ట్రీట్మెంట్ లాంచ్ చేశానండి. ఇప్పుడే అది యాక్నీ మార్క్కి అవునా చేశాను. ఓకే. ట్రయల్ చేసిన వెంటనే విదిన్ చాలా పెయిన్ వచ్చింది. ఆ పెయిన్ వచ్చినా కానీ ఐ షోడ్ ఇట్ టు మై కొలీగ్, ఇట్లా అయింది అంటే, ఎందుకు మీరు ఇట్లా అన్నీ చేస్తారు అన్నారు. దెన్ హౌ కెన్ ఇట్ గో, నాకు టైం లేదు, చాలా ఫాస్ట్గా కావాలి. విదిన్ 3 days అండి ఆల్ మై మార్క్స్ ఆర్ గోన్. ఓకే, బిలీవ్ మీ, విదిన్ 3 days. ఎందుకంటే క్లయింట్స్ వస్తారు, వచ్చిన తర్వాత మీకు ఎలా వచ్చింది ఏంటి అనేది వాళ్ళు అర్థం చేసుకోరు. ఏంటి ఇలా ఉన్నారు, మన పరిస్థితి ఏంటి ఇలా ఉంది అని అనుకుంటారు. నేను అందుకనే ఎప్పుడు పర్టికులర్గా నేను అదే అంటాను, ఐఎమ్ సౌత్ ఇండియన్, పక్కా ఈస్ట్ గోదావరి అమ్మాయిని. సో కొంతమంది నేను ఈస్ట్ గోదావరి, నాకు అటు సైడ్ కూడా బ్రాంచెస్ ఉన్నాయి. సో ఏంటంటే క్లయింట్స్ ఏమడుగుతారు, నేను మరీ అల్ట్రా పాష్గా ఉన్నా వాళ్ళకి నచ్చదు, దే వాంట్ మీ టు బీ ఇన్ వెరీ ట్రెడిషనల్ వే. అవును, సరే ఈవేళ నన్ను చీర కట్టుకుని రావద్దని ఎందుకు చెప్పారు చెప్పండి, అది చెప్పండి. మీరు మాత్రం ట్రెడిషనల్ గా ఉండొచ్చు. యాక్చువల్లీ ఐ వాంట్ టు డూ ఇన్ వెరీ ఫార్మల్ అండి, మీలాగే. ఓకే, ఐ వాంట్ టు డూ ఇన్ వెరీ క్యాజువల్ డ్రెస్. But Dr. Venkat told me, no, all the clients like you in a traditional way. So go in a traditional way అన్నారు. అందుకే అనుకున్నా అంజలి గారు తిట్టుకుంటారు నన్ను. లేదు ఏం తిట్టుకో, నచ్చిందా లేదా మీకు చెప్పండి. చాలా, నేను అమలా గారు ఓపెన్ చేశారు మన క్లినిక్. ఓకే. సో అమలా గారు చాలా ఇష్టం నాకు, సింప్లిసిటీ, స్కిన్ అంతా బాగుంటుంది అని. అమలా గారు ఓపెనింగ్కి వస్తారా అంటే షీ కేమ్, అండ్ నేను ముందరే చెప్పా అమలా గారు శారీ కట్టుకుని రమ్మనండి అమలా గారిని అని. బికాస్ ఎందుకు అంటే నాకు ఈస్ట్ వెస్ట్ గోదావరి క్లయింటెల్ ఎక్కువ అండి. సో వాళ్ళకి మోడర్న్ గా కన్నా కూడా ట్రెడిషనల్ లుక్ ఇష్టం. సో దానివల్ల ట్రెడిషనల్గానే రమ్మని చెప్పండి అంటే, మాధవి ఓకేనా అని అడిగారు. అంటే పింక్ అండ్ వైట్ అండ్ పింక్ శారీ వేసుకొచ్చారు. షీఈస్ లుకింగ్ బ్యూటిఫుల్ అనమాట. సో అట్లా మనం వాళ్ళని అన్నప్పుడు మనం కూడా అట్లా ఉండాలి కదా. సో ఎందుకంటే నాకు ఓన్లీ హైదరాబాదే కాదు, సో మెనీ ఈస్ట్ వెస్ట్ గోదావరి క్లయింట్స్ ఆర్ దేర్ ఫర్ మీ, వాచింగ్ మీ. సో ఐ హ్యావ్ వెరీ గుడ్ క్లయింటెల్ అండి. క్లయింట్స్ రియల్లీ ఈరోజు మనం సెలబ్రిటీ సీక్రెట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం అంటే ఫస్ట్ చెప్పాల్సింది నా క్లయింట్స్ గురించే. ఎందుకంటే నా మీద అంత బిలీఫ్తో వాళ్ళు రావడం వల్లే నాకు అంత ఎక్స్పీరియన్స్, ఎక్స్పర్టైజ్ వచ్చి ఇప్పుడు కూడా నేను ఏ కేజ్ అయినా నేను ఈజీగా నేను చేయగలుగుతున్నానంటే ఆల్ క్రెడిట్ గోస్ టు మై మోస్ట్ లవబుల్ క్లయింట్స్, బికాజ్ ఐ నెవర్ ఫర్గెట్ దెమ్. ఆల్ మై 11 years క్లయింట్స్ ఎక్కడున్నా కూడా మాధవ్ గారితో పరిగెట్టుకుని నేను వెళ్తా అంటే ఎక్కడున్నా కూడా ఓ మన క్లయింట్. అండ్ అలాగే ఐ వాంట్ దెమ్ టు బి ఫేవర్డ్. చాలా మంది అప్కమింగ్ సెలబ్రిటీస్ వస్తారు, సో వాళ్ళకి ఎలా మనీ ఎలా జనరేట్ అవుతుంది పాపం అనుకుని, సో ఎనీ బిగ్ ఎనీ మూవీ ప్రాజెక్ట్స్ తెలుస్తాయి కదా, సో ఐ ఆల్వేస్ రికమెండ్ దెమ్ బికాస్ షీ స్పెండ్ లాట్ ఆఫ్ మనీ అండ్ చాలా చేయించుకున్నది అమ్మాయి. అంత బ్యూటీ ఓరియంటెడ్, ఇంట్రెస్ట్, ప్యాషన్. బ్యూటీ ఈజ్ ఆల్వేస్ వెరీ ఇంట్రెస్ట్ అండ్ ప్యాషన్ అండి. వితౌట్ దట్ వీ కాంట్ డూ అండ్ వీ కాంట్ ఎక్స్పెక్ట్ రిజల్ట్స్. రిజల్ట్స్ కావాలంటే నేను క్లయింట్ అదే మోటివేట్ చేస్తాను. ఫస్ట్ మీరు ఒక ఇంట్రెస్ట్ అంటే మీకు ఒక ప్యాషన్, ఒక ఇంట్రెస్ట్, ఒక మోటివేషన్ కంపల్సరీ ఉండాలి. ఉంటేనే ఐ కెన్ గో ఫార్వర్డ్. అంటే మీరు అంతా నాకు ఇచ్చేసి పడుకోవడానికి ఉండదు. 40% మీరు కష్టపడాలి, 60% మేము కష్టపడతాం. కరెక్ట్. సో దట్ ఈస్ బ్యూటీ. అంటే బ్యూటీ ఈజ్ నాట్ ఏ వన్ టైమ్ గో. అలాగా రీసెర్చ్ ఉంటుంది, చాలా ప్రోడక్ట్స్ ఉంటాయి. ఏ ప్రోడక్ట్ ఎవరికి సూట్ అవుతుంది. ఇంకా కొంతమంది అడుగుతారు నన్ను,
నేను యూట్యూబ్ చూశాను, ఆయిల్ రాశాను, హెయిర్ ఆయిల్ రాశాను, లేకపోతే అలోవెరా రాశాను, అవన్నీ వద్దండి. ఎందుకంటే బికాజ్ యూట్యూబ్ ఈజ్ సంథింగ్ దట్ ఇట్స్ జనరేటింగ్ నాలెడ్జ్, కానీ అది మనకి ఎవ్రీ స్కిన్ ఈజ్ డిఫరెంట్. కరెక్ట్. ఎవ్రీ స్కిన్ ఈజ్ డిఫరెంట్. అందుకని మీకు ఏది సూట్ అవుతుంది, మీకు ఏది కావాలి అనేది మీకు తెలియదు. సో మీరు ఇక్కడికి వస్తే నేను చెప్తాను, అట్లీస్ట్ ఐ గివ్ యూ సమ్ నాలెడ్జ్. ఓకే, ఈ దీనికి వెళ్ళండి. ఎందుకంటే న్యూమరస్ ప్రొడక్ట్స్ ఉన్నాయండి. నేను ప్రొడక్ట్స్ లాంచ్ చేద్దాం అనుకున్నా, కానీ ఎందుకు చేయలేదంటే వరల్డ్స్ బ్యూటిఫుల్ ప్రొడక్ట్స్లో మన ఇండియాలో నేను చేయలేనంది. సో అన్ని బ్యూటిఫుల్ ప్రొడక్ట్స్ని ఓకే లెట్ మీ పిక్ చేసి అన్నీ కూడా నేను అక్కడి నుంచే వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం బెటర్ కదా. ఎందుకంటే నేను చెయ్యాలంటే ఇట్స్ అ బిగ్ ప్రాజెక్ట్. సో కోవిడ్ బిఫోర్ చేద్దాం అనుకుంటున్నాను. లాంగ్ ప్రాసెస్ కూడా, ఇట్స్ అ లాంగ్ ప్రాసెస్. సో క్లయింట్స్కి అర్థమయ్యేలాగా చెప్పాలి, చేయాలి. చాలా బాగున్నాయండి ప్రొడక్ట్స్ ఎట్లా అంటారు. సో ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క ప్రోడక్ట్ బాగుంటుందండి. సో అన్ని పిక్ అండ్ మ్యాచ్ చేసి, ఇప్పుడు ఎగ్జాంపుల్ నాకు మెలాస్మా అడిగారు కదా మీరు. మెలాస్మా అడిగినప్పుడు ఒక చాలా చిన్న రిప్రజెంటేటివ్ ఆయన రిప్రజెంటేటివ్ కాదు, కానీ ఆయన రిప్రజెంటేటివ్లో వచ్చారు. వచ్చి నా దగ్గర కూర్చుని, మాధవి గారు ఇది మెలాస్మాకి బాగా పనిచేస్తుందండి అని, మీరు ప్రమోట్ చేయండి అన్నారు. నేను అంత ఈజీగా చేయనండి. సో లెట్ మీ గివ్ ట్రయల్ ఆన్ 2-3 clients. You don't, I paid him, I took the products. మళ్ళీ అగైన్ ఐ గేవ్ టు ద మెలాస్మా క్లయింట్స్. మనీ తీసుకోలేదు, ట్రయల్గా ఇచ్చాం. బ్యూటిఫుల్ ప్రొడక్ట్స్ అండి అసలు. అసలు అవి బయట కొంతమంది మార్కెటింగ్ చేయలేరు. ఇప్పుడు ప్రోడక్ట్ వెళ్ళాలంటే చాలా మార్కెటింగ్ ఉండాలి. సో మార్కెటింగ్ చేయలేని వాళ్ళు కూడా ఎంతో బ్యూటిఫుల్ ప్రొడక్ట్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. నేను అలాంటి వాళ్ళని ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను. అలాగే ఆ ప్రోడక్ట్ అప్పటి నుంచి దట్ ఈస్ మై మెయిన్ వన్ ఆఫ్ ది సీక్రెట్ ఫర్ మెలాస్మా. సో ఇట్స్ అ టీమ్ అనమాట, ఇట్స్ అ టీమ్ వర్క్. సో వాళ్ళ ఇంగ్రీడియంట్స్ అది కూడా పనిచేస్తున్నాయి, మైక్రో ఎన్క్యాప్సులేటెడ్. సో వెరీ బ్యూటిఫుల్ ప్రోడక్ట్. ఇంకొక ఆయన వచ్చారు, నేను సౌత్ కొరియాలో విటమిన్ సి ఫార్ములేషన్ అండి, ఇది వాడండి అని. ఓకే సరే నేను వాడతానని చెప్పి తీసుకుని, కోవిడ్ టైంలోనండి విటమిన్ సి గ్లూటథయోన్, చాలా బ్యూటిఫుల్ ప్రొడక్ట్స్ అండి. డైరెక్ట్ ఇంట్రాడర్మల్ డెలివరీ అదనమాట. దానివల్ల నేను చాలా యాక్టివ్గా, చాలా అప్పుడు నేను పర్సనల్గా యూజ్ చేసి అన్నీ కూడా నేను క్లయింట్స్కి ఇస్తాను. సో ఐ నెవర్ డంప్ ద ప్రొడక్ట్స్ ఆన్ దెమ్. బ్లైండ్ గా చేయరు, మీరు యూజ్ చేసి దాని రిజల్ట్స్ చూసిన తర్వాత ఇంకా వాళ్ళ మీద మనం ఐ నెవర్ ఎక్స్పెక్ట్ ఎ ప్రాఫిట్ ఆల్సో. ఐ ఆల్వేస్ వాంట్ ద క్లయింట్ టు బి బెనిఫిటెడ్. ఇంకా చాలామంది, ఆస్ట్రేలియాలో ఒక క్లయింట్ వచ్చారు, తను అన్నారు, మాధవి గారు ఐ హ్యావ్ అ ప్రోడక్ట్, అంటే కొంచెం బాడీ హీట్ వల్ల కూడా మనం డార్క్ అవుతాం కదా. సో దెర్ ఇస్ అ ప్రోడక్ట్ విచ్ అరైజెస్ ద బాడీ హీట్. సో నేను మీకు అది చెప్తాను. సో లాట్ ఆఫ్ క్లయింటెల్ ఆల్సో వాళ్ళ వల్ల కూడా చాలా నాలెడ్జ్ వస్తుంది నాకు. సో ఇంటర్నేషనల్ మిక్స్డ్ గ్రూప్స్ అలాంటి వాళ్ళు వచ్చి వాళ్ళ నాలెడ్జ్ కూడా చెప్తారు నాకు, ఇట్లా వెళ్ళండి, ఇలా చేయండి. సో నో నీడ్ ఆఫ్ మేకప్ లుక్ అండి. మేకప్ అస్తమానం వేసుకోవాలంటే కష్టం. సో మేకప్ లేకుండా కూడా ఆల్ ద టైమ్ బ్యూటిఫుల్గా కనిపించాలంటే గ్లూటథైన్ సొల్యూషన్స్ ఉన్నాయి. సో లూజ్ అయిపోతున్నాం మనం, యాంటీ ఏజింగ్ అయిపోతున్నాం అంటే మన ఫేసే చెప్తుంది, వేరే ఏది చెప్పదు. దాన్ని అరెస్ట్ చేయడానికి వీ షేప్ ఉంది. సో నాన్ ఇన్వేజివ్ ప్రొసీజర్స్ ఉన్నాయి, అంటే ఇన్వేజివ్కి వెళ్ళవలసిన పని లేకుండా కూడా మనం యూత్ఫుల్గా యంగర్గా కనిపించవచ్చు. అంటే తెలియదు చాలా మందికి, థ్రెడ్ లిఫ్ట్స్ అంటారు, థ్రెడ్స్ ఇవన్నీ లేకుండా కూడా వీ షేప్ స్కిన్ టైట్నింగ్ చేసుకోవచ్చు మనం. అది ఎట్లా వస్తుంది అంటే అదే సీక్రెట్. ఆ సీక్రెట్ ఏంటంటే అగైన్ ప్రొడక్ట్ రీసెర్చ్, ఫార్ములేషన్ చేసి టెక్నీషియన్ బాగా చేయాలి, ప్రెషర్ ఉండాలి. సో ఎవ్రీథింగ్ బాగుంటేనే సెలబ్రిటీ సీక్రెట్. అదర్వైజ్ మన దగ్గర లేదనుకోండి వీ కాంట్ ప్రమోట్. కరెక్ట్. ఇంకోటండి, చాలా మంది ఇప్పుడు పర్మనెంట్ ఐబ్రోస్ అనేది చేస్తున్నారు అని చెప్పని అంటున్నారు. బట్ కొంతమంది ఏంటంటే ఇది హెల్దీయేనా, అంటే మన గ్రోత్ని ఎలా ప్లేస్లో ఎలా ఆపగలుగుతాం, అసలు మనకున్నదానికన్నా కూడా ఇంకా బిగ్గర్ షేప్ అనేది ఎలా పాసిబుల్ అవుతుందని, ఆ డౌట్స్కి వాళ్ళందరికీ మీరు ఏం చెప్తారు? యా, వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఐబ్రో మేక్స్ రిచర్ లుక్ అనమాట మనకి. చాలామంది ఐబ్రోస్ అండ్ నెయిల్స్ ప్లే అ వెరీ ప్రొఫెషనల్ రిచ్ లుక్. కరెక్ట్. సో చాలామంది నన్ను అడిగేవారు, అంటే నా క్లయింట్సే, నేను ఏది స్టార్ట్ చేసినా నా క్లయింట్స్ గురించే స్టార్ట్ చేస్తాను. సో ఐబ్రోస్ అడిగారు వాళ్ళు, స్టార్ట్ చేసాం. నెయిల్స్ అడిగారు, స్టార్ట్ చేసాం. ఎందుకంటే దే డోంట్ లైక్ టు గో ఎల్స్వేర్, దే వాంట్ ఎవ్రీథింగ్. మా దగ్గర కంఫర్ట్ ఉంటుంది,
సో దే కమ్ యాజ్ అ ఫ్యామిలీ. సో అలా అలవాటు అయిపోతారు క్లయింట్స్. ఇంకో సెంటర్కి వెళ్ళాలన్నా, ఇంకో క్లినిక్కి వెళ్ళాలన్నా వాళ్ళకి నచ్చదు. సో దే కీప్ ఆన్ ఆస్కింగ్ మీ, మీరు ఇది చేయండి. ఓకే, మళ్ళీ దాని మీద రీసెర్చ్ చేస్తాను నేను. నాకు తెలియని ప్రాజెక్ట్ అయినా కానీ ఐ గో అహెడ్, నేను చూసి అసలు అవుతుందా లేదా. మీరు అన్నట్టుగా ఐబ్రో మేక్ ఓవర్ అనేది చాలా డిఫికల్ట్ అండి. అదేంటంటే మనకి ఇండియన్స్ ఈ పిగ్మెంట్స్ అనేవి, టాటూ పిగ్మెంట్స్ అవి చాలా రిస్కీ. ఎందుకంటే టాటూ పిగ్మెంట్స్ మనం స్కిన్లో ఇన్ఫ్యూజ్ చేస్తాం అది. సో దాని మీద కూడా రీసెర్చ్ చేసి నాకు ఇండియాలో ఎక్కడ కనిపించలేదు. అప్పుడు నేను మళ్ళీ అగైన్ ఐ వెంట్ టు బ్యాంకాక్ అండ్ సింగపూర్ ఒకటి వెళ్ళి అక్కడ మనకి పిగ్మెంట్స్ దొరికినాయి. అంటే ఇండియన్ సౌత్ కొరియన్ పిగ్మెంట్స్ అనమాట. అవి ఏంటంటే ఇన్ఫ్యూజ్ చేసిన ఎపిథీలియల్ లేయర్లోనే ఉంటుంది, డర్మల్ వెళ్ళదు. సో దానివల్ల వీఆర్ వెరీ సేఫ్. సో అదొక ఆర్ట్ అనమాట. అంటే మనకు పౌడర్ మనం ఎలా అయితే ఇన్ఫ్యూజ్ చేస్తామో, టాటూ పిగ్మెంట్ చేస్తే డెఫినెట్లీ ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ యువర్ స్కిన్. సో దానివల్ల మనం, అంటే మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు కదా సెలబ్రిటీ సీక్రెట్స్ అంటే ఎలా ఎక్కడ అవ్వకపోయినా ఇక్కడ అవుతుంది అన్న ఒక నమ్మకం పెట్టుకుని వస్తారు. సో మేము కూడా చాలా రీసెర్చ్ చేశాను నేను. నాకు ఎక్కడ కొరియన్ పిగ్మెంట్స్ దొరకలేదు, అంటే ఇంపోర్ట్ అవ్వట్లేదు ఇండియాకి. సో ఐ వెంట్ దేర్ అండ్ ఐ బ్రాట్ లాట్ ఆఫ్ పిగ్మెంట్స్ ఈవెన్ ఫర్ లిప్ అండ్ ఐబ్రోస్, పర్మనెంట్ ఐ ల్యాష్. చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి పిగ్మెంట్స్. అది కొరియన్నే ఉంటుంది. అంటే ఐ ఆల్వేస్ బీ ఇన్ అ సేఫర్ మోడ్. అంటే మనం క్లయింట్కి డెలివరీ చేస్తున్నాం అంటే హీ షుడ్ బి గుడ్, అదర్వైజ్ డోంట్ గో ఫర్ ఇట్. సో దానివల్ల చాలా కేసెస్ చేసాం. ఐబ్రో అనేది ఇట్ గివ్స్ అ వెరీ గుడ్ లుక్ అనమాట, ప్రొఫెషనల్ లుక్ వస్తుంది. సో చాలా మందికి రోజు పెన్సిల్ పెట్టుకుని జాబ్కి వెళ్ళడం ఇవన్నీ కష్టం కదా. దట్స్ వై దిస్ అ వెరీ ఈజీ ప్రొసీజర్. మీరు వచ్చారు, ఎనెస్టిక్ జెల్ అప్లై చేస్తారు ఒక 45 minutes తర్వాత. చేసిన తర్వాత ఎనెస్టైజ్ అయిపోద్ది ఆ ఏరియా. సో మంచిగా మీకు బ్రౌన్ అంటే బ్రౌన్, చాలా షేడ్స్ ఉంటాయి అందులో. ఇట్స్ నాట్ ఓన్లీ జెడ్ బ్లాక్, దెర్ ఆర్ సో మెనీ లైట్ గ్రే, బ్రౌన్స్ అన్నీ ఉండడం వల్ల దాన్ని మిక్స్ అండ్ మ్యాచ్ చేసి మీకు మీ ఫేస్కి తగినట్టుగా డిజైన్ అనమాట. ఓకే. సో బ్యూటిఫుల్ ట్రీట్మెంట్ అది. అంటే ఇమీడియట్గా క్లయింట్కి అన్నీ ఇన్స్టెంట్గా అవుతాయి. మీకు క్లయింట్ ఎందుకు మనల్ని వదలరంటే మెయిన్ వీ షేప్ తీసుకున్నారనుకోండి, 1/2 ఆఫ్ ది ఫేస్ చేస్తాం ఫస్ట్. ఓకే. అంటే క్లయింట్ ఈస్ పేయింగ్ మీ, సో ఐ హ్యావ్ టు బి రెస్పాన్సిబుల్. అంటే మాధవి గారు అవుతుందా, షూర్ కదా, ఎలా అవుతుంది అని వస్తారు. బికాస్ ఇట్ న్యూ కాన్సెప్ట్ టు దెమ్. నాకు 9 years కాన్సెప్ట్. సో వెన్ యూ గో టు ఈస్ట్ గోదావరి, ఎవ్రీవన్ నోస్ అబౌట్ వీ షేప్, ఎవ్రీవన్ నోస్ అబౌట్ 24 karat గోల్డ్ ఇన్ఫ్యూజన్స్. ఒకసారి నేను మా రిసెప్షన్లో కూర్చున్నప్పుడు ఈ కాలేజ్ స్టూడెంట్స్ ఈస్ట్ గోదావరి చెప్తున్నాను నేను, వాళ్ళందరూ వచ్చి ఆఫ్టర్ 9 years అనమాట వచ్చి కూర్చున్నప్పుడు వాళ్ళు ఏమంటారంటే 24 karat గోల్డ్ ఇన్ఫ్యూజన్ చేయించుకో, చాలా బాగుంటుంది ఇక్కడ, నేను చేయించుకున్నాను లాస్ట్ వీక్ అంటారు. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అంటే ఇంకా హైదరాబాద్కి కూడా తెలియదు అవి. సో నేను వీళ్ళు ఇంతలాగా తెలుసా వీళ్ళకి. రీషేప్ డాక్టర్స్, గైనకాలజిస్ట్లు చాలామంది వేరే వేరే హైయర్ అండ్ ప్రొఫెషనల్స్ కూడా ఉన్నారండి. సో వాళ్ళు కూడా వీషేప్ అంటే ఏంటో తెలుసు. ఓకే. సో వాళ్ళు అనేవారు, మాధవి నీకు ఎలా వర్కౌట్ అవుతుంది కానీ మాకు తెలియదు, కానీ వీఆర్ ఆల్ హ్యాపీ. అంటే మాకు ఎక్కడికి వెళ్ళకుండా, ఇంటర్నేషనల్స్ కానీ ఎక్కడికి వెళ్ళకుండా మాకు మంచిగా దొరికేస్తున్నాయి ట్రీట్మెంట్. ఇప్పుడు మీరు వీ షేప్ అన్నారు, వీ షేప్లో మీరు ఇచ్చే ఫిల్లర్స్ కానీ ఏవైనా సరే ఎన్ని రోజులకి ఒకసారి మీరు చేయించుకోవాలి? వీ షేప్ ఈజ్ డిఫరెంట్ అండి. ఫిల్లర్స్ ఈజ్ యాంటీ ఏజింగ్. ఓకే. ఫిల్లర్స్ అనేది మనం ఎక్కడైనా లాఫ్ లైన్స్, అండర్ ఐస్, లిప్ డ్రూపింగ్స్, అలాగే చీక్ వాల్యూమ్ క్రియేట్ చేయాలన్నా అండర్ ఫిల్లర్స్ యూజ్. అవి ఎన్ని రోజులు పనిచేస్తాయి ఇన్ జనరల్? 1.5 to 2 years ఉంటాయి. మీకు యూఎస్వే ఉంటాయి, అలర్గెన్ అని మంచి బ్రాండ్సే వాడతాం మనం. సో సెకండరీ అనేది ఐ నెవర్ ఆప్ట్ అనమాట. సో ఎందుకంటే క్లయింట్ బిలీవ్స్ అస్ అ లాట్ అండి. మెయిన్ మా ప్రాబ్లం ఏంటంటే చాలామంది అడుగుతారు, మీరు ఎందుకు సెకండరీ కూడా పెట్టుకోవచ్చు కదా, చాలామంది క్లయింట్స్ ఉన్నారు అని. బట్ ఐ డోంట్ లైక్, ఎందుకంటే నేనే ఎక్కడికి వెళ్ళాలో తెలియలేదు నాకు. సో నేను కూడా ఇప్పుడు బిజినెస్ మోడ్కి వచ్చి ఓకే క్లయింట్స్ చాలామంది ఉన్నారు కదా అని ఇప్పుడు సెకండరీ పెట్టాను అనుకోండి, సిస్టర్ బ్రాండ్స్ అనమాట. సెకండరీ అంటే ఏం కాదు, కొంచెం ఇంగ్రీడియంట్ తక్కువ ఉంటుంది. బట్ ఐ డోంట్ లైక్ దట్. ఎందుకంటే అది బిజినెస్ అయిపోద్ది, కానీ అగైన్ ట్రస్ట్, ఇన్ని ఇయర్స్గా సంపాదించుకున్న ట్రస్ట్ నాకు ఉండదు. ఇప్పుడు కమర్షియల్ అయిపోయారనో లేకపోతే వేరే అలా 9 yearsగా ఐ మెయింటైన్ మై బ్రాండ్ ఇన్ అ వెరీ నీట్ వే. సో దానివల్ల నేను ప్రోడక్ట్ కాంప్రమైజ్ అవ్వట్లేదు అంజలి గారు.
సో వాట్ ఎవర్ దానికి కావాలంటే చాలామంది ఉన్నారు, కానీ ఏ ప్లేస్లో వర్క్ చేయాలంటే చాలా కష్టం అండి. బికాజ్ మార్జిన్స్ విల్ బి వెరీ లెస్, ఇన్వెస్ట్మెంట్ ఈజ్ వెరీ మోర్, అండ్ వీ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ ద క్లయింట్ ఎవ్రీథింగ్. సో క్లయింట్కి కన్విన్స్ చేసి మనం ఎక్స్ప్లెయిన్ చేసి అంత ప్రొడక్ట్స్ కానీ ఇంత మెయింటెనెన్స్ కానీ చేయాలి. సో అది చాలా టఫ్ జాబ్, కానీ ఐ వాంట్ టు డూ దట్ ఓన్లీ. ఎందుకంటే క్లయింట్స్ మనం చూడండి, ఇప్పుడు మంచిది కావాలంటే తప్పదు, ఎక్కువ చేయలేను. చాలామంది అడుగుతారు మీరు 100 బ్రాంచులు పెట్టచ్చు కదా అని. అది చేయలేమండి, ఎందుకంటే ఆ ప్యాషన్ అండ్ మోటివేషన్ అండ్ హార్డ్ వర్క్ ఉండాలి. మ్యాన్ పవర్ కూడా ప్రీవియస్గా ఉన్నట్టు ఇప్పుడు దొరకటం లేదు. సో కోవిడ్ టైం ఇవన్నీ అని కాకుండా వాళ్ళకి ఆ ప్యాషన్ ఉండాలి. సో ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ ఫేస్ చేయాలి మనం, అవన్నీ చేయాలంటే చాలా పెద్ద ప్రాసెస్ అనమాట. సో మనీ ఎర్నింగ్ ఈజ్ వెరీ ఈజీ, బట్ నేమ్ గెయినింగ్ ఈజ్ నాట్ అన్ ఈజీ థింగ్. సో దానివల్ల నాకు ఇప్పటికీ కూడా అంతమంది క్లయింట్స్ అక్కడ లేకపోయినా ఇక్కడ ట్రావెల్ అయ్యి వస్తారంటే దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ మీ. ఒక 10-15 ఏళ్ల క్రితం పీల్స్ అనేవి ఎక్కువగా మనం వర్డ్ వింటూ ఉండేవాళ్ళం, కానీ ఇప్పుడు ఏంటంటే పీల్స్ కన్నా కూడా ఫిల్లర్స్ కానీ లేకపోతే లాడ్ ఆఫ్ న్యూ టెక్నాలజీ వచ్చేసింది. సో ప్రస్తుతానికి మీ దగ్గరికి వచ్చే వాళ్ళలో మీరు ఇచ్చే చాలా ఫ్రీక్వెంట్గా ఇచ్చే ట్రీట్మెంట్ అంటే ఏం చెప్తారు? ఇన్ఫ్యూజన్. అవునా? ఆర్గానిక్ ఇన్ఫ్యూజన్. ఓకే. అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా పీల్స్ ఆర్ వెరీ గుడ్ అండి, కానీ మన సౌత్ ఇండియన్ స్కిన్ ఏంటంటే డెఫినెట్గా ఎండ ఎక్కువ, హ్యూమిడిటీ, చెమట. సో 1 స్పూన్ ఆఫ్ సన్ స్క్రీన్ ఎవ్రీ 1 hour మెయింటైన్ చేయాలి అంటే చాలా టఫ్. ఈవెన్ ఐ కాంట్ డూ దట్. సో హౌ కెన్ ఐ టెల్ ద క్లయింట్? సో దానివల్ల ఏంటంటే పీల్స్ చేయించుకోవచ్చు, కానీ వెన్ దెర్ ఇస్ అ కన్సర్న్ అంటే ఏంటి? కన్సర్న్ మెయింటెనెన్స్, కన్సర్న్ లగ్జరీ, అట్లా వెళ్ళాలి మనం. ఎందుకంటే కన్సర్న్ అంటే ఏంటంటే పిగ్మెంటేషన్, మెలాస్మా, అన్ఈవెన్ స్కిన్ టోన్. సో అట్లాంటి వాటికి డెఫినెట్గా యూ హ్యావ్ టు గో ఫర్ పీల్స్. కానీ ఇన్ఫ్యూజన్స్ అనేది లగ్జరీ. అంటే ఇప్పుడు మీరు ఎన్నో పీల్స్ చేస్తారు, పీల్స్ చేస్తే మెయింటైన్ చేయరు, మెయింటైన్ చేయకపోతే అగైన్ యూ గో డార్క్ కదా. అవును, మళ్ళీ నార్మల్కి వెళ్ళిపోతాను. సో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఎ పీల్? ఎక్స్ఫోలియేటింగ్ పీల్స్ మోస్ట్లీ ఐ అవాయిడ్. వెన్ ఓన్లీ దెర్ ఇస్ అ కన్సర్న్ ఐ గో ఫర్ ఇట్. మోస్ట్లీ నేను ఇన్ఫ్యూషన్స్ అండి, స్కిన్ ఈటింగ్ కాన్సెప్ట్స్ అగైన్. ఓకే. అంటే మనం గ్లూటథయోన్ కానీ, ఆర్గానిక్ మెడిస్పా ఫేషియల్స్ కానీ, అండ్ అలాగే మనం హైలిరానిక్ ఇన్ఫ్యూజన్స్ కానీ, అంటే కొంతమందికి వెరీ డ్రై స్కిన్ ఉంటుంది, దానివల్ల కూడా గ్లో ఉండరు. అలాంటి వాళ్ళందరికీ కూడా ఇన్ఫ్యూషన్సే ప్రిఫర్ చేస్తాను నేను. ఆర్గానిక్ మెడిస్పా ఫేషియల్స్ అనేది చాలా ఎక్స్క్లూజివ్ మా దాంట్లో. ఆర్గానిక్ వేలో స్కిన్ ఒక్క సెషన్కే ఇంత చేంజ్ ఎలా వచ్చింది అనుకుంటారు. అది ఎందుకు అంటే వెరిపిచ్చేస్తున్నారు, జనాలు పడిపోయేలా చేస్తున్నారు, బొగ్గలు వెరిపిచ్చేస్తున్నారు, చిన్ షేప్ మార్చేస్తున్నారు, టోటల్ కంప్లెక్షన్ మార్చేస్తున్నారు, రూపురేఖలే మార్చేస్తున్నారు. ఇంకేం చెప్పాలి చెప్పండి? అది మేక్ ఓవర్ అంటే డెఫినెట్గా వీ హ్యావ్ టు వర్క్అవుట్ అండి. అండ్ క్లయింట్ ఇష్టపడతారు, దే వాంట్ ఎ హెల్దీ హ్యాపీ వర్షన్ ఆఫ్ దెమ్సెల్స్ ఆల్వేస్. సో డెఫినెట్లీ ఐఎమ్ హ్యాపీ దట్ అట్లీస్ట్ ఒక 10% ఐఎమ్ డూయింగ్. అంటే వాళ్ళని హ్యాపీ చేయడం అనేది అంత ఈజీ కాదు, ఎందుకంటే మనం రోజు పెట్టుకునే బొట్టో, రోజు పెట్టుకునే లిప్స్టిక్ చేంజ్ చేస్తేనే చాలా డిఫరెంట్గా ఆ రోజు మనం నచ్చం. సో అలాంటిది నేను వాళ్ళ స్కిన్తో, వాళ్ళ ఫీచర్స్తో, అన్నిటితో నేను వర్క్ చేయాలి. సో ఐ హ్యావ్ బ్యూటిఫుల్ టీమ్ అండి, ప్రొఫెషనలీ వెల్ ట్రైన్డ్ టీమ్ ఆఫ్ మైండ్. సో కాస్మెట్స్ అండ్ డెర్మాట్స్ ఆల్సో. సో బికాస్ ఆఫ్ ఇట్స్ ఆల్ హార్డ్ వర్క్ అండ్ టీమ్ వర్క్ అండి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు జనరల్గా చాలామంది పెద్ద సెలబ్రిటీస్ అనండి, సెలబ్రిటీస్ అవ్వాలనుకునే వాళ్ళు కానివ్వండి, లిప్ ఇంజెక్షన్స్ చాలా తీసుకుంటున్నారు. అది మీ దగ్గర చేస్తున్నారు రైట్? లిప్ ఇంజెక్షన్స్ ఈజ్ ఇట్ హెల్దీ అండి? అంటే మనం లిప్ ఇంజెక్షన్ అది ఇస్తాం, ఫిల్లర్ ఇస్తాం, ఇచ్చిన తర్వాత ఎంతకాలం పనిచేస్తుంది? అలా ఇవ్వడం వల్ల స్కిన్ ఏమన్నా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుందా? బ్యూటీ అంజలి గారు ఇట్స్ ఆల్వేస్ అ లగ్జరీ అండి. ఎస్, ఐ నో. ఎందుకంటే అది మా సెలబ్రిటీ సీక్రెట్స్లో. ఎందుకంటే ఏదైనా మీకు హామ్ ఉంటుందంటే ఫస్ట్ నేను అవాయిడ్ చేస్తాను. ఐ నో దట్. నేను మీరు ఇది చెయ్యను అని చెప్పిన సందర్భాలు కూడా చాలా ఉంటాయి. ఎందుకు ఎలా చెప్తానంటే, వాళ్ళు టీనేజర్స్ ఉంటారు చూసారా, వాళ్ళకి మిగతా ఇప్పుడు మూవీ ఫేమ్ వాళ్ళని చూసి చాలా అవ్వాలని ఉంటుంది. వాళ్ళకి సూట్ అయినట్టు మీకు సూట్ అవుతుందో లేదో తెలియదు కదా. కరెక్ట్. ఇప్పుడు వాల్యూమినస్ ఫిల్లర్ ఇవ్వాలి, ఆ వాల్యూమినస్ ఫిల్లర్ ఇచ్చినప్పుడు చాలా పెద్దదైపోవచ్చు. సో నేను ఏం చేస్తానంటే చాలా కేసెస్ వాళ్ళని మోటివేట్ చేస్తాను, కౌన్సిలింగ్ ఇచ్చి లెట్స్ గో ఫర్ హైడ్రేటింగ్ ఫిల్లర్. ఫస్ట్ లిప్స్ డార్క్నెస్ తగ్గించుకోవాలి. సో లిప్స్ పీల్స్ అనేవి ఉంటాయి, సో అవి వేసుకున్నాక క్లయింట్ విల్ ఫీల్ హ్యాపీ.
ఓకే. అంటే వాళ్ళని డైవర్ట్ చేస్తాను నేను. అంటే మా వాళ్ళు అందరూ అంటారు మీరు మనీ జనరేట్ చేసేది మానేసి simple గా అయిపోయిస్తున్నారు ఇట్లా చేస్తున్నారు అని. కానీ ఐ డోంట్ వాంట్ టు మేక్ ద క్లయింట్ అన్హ్యాపీ అండి. వాళ్ళ పేరెంట్స్ పాపం వాళ్ళు వస్తారు, పేరెంట్స్ ఏమంటారంటే మా పాప ఇష్టపడుతుంది పర్లేదు చేయించుకోండి అన్న దానిలో ఉంటారు. కానీ నాకు ఇష్టం ఉండదు, ఎందుకంటే అది లేకపోయినా కూడా మీరు అందంగా ఉంటారు. అది నీడ్ ఉన్న వాళ్ళకి డెఫినెట్లీ ఐ సజెస్ట్. లగ్జరీ, ఇప్పుడు కొంతమంది బ్యూటీ ఫీల్డ్ ఉంటారు, కొంతమంది వర్కింగ్ ఉమెన్ ఉంటారు, మీ కన్సర్న్. ఇప్పుడు టీనేజర్స్ వీళ్ళందరూ ఉన్నారనుకోండి, వాళ్ళకి అంత నీడ్ ఏం లేదు. డెఫినెట్లీ ద స్కిన్స్ ఆర్ వెరీ బ్యూటిఫుల్. సో వాళ్ళని ఎన్హాన్స్ చేస్తాం తప్ప మనం ఎక్కువ వాళ్ళని ప్రెషరైజ్ చేయం. అంటే ఇప్పుడు లిప్ ఫిల్లర్ తీసుకోవాలనుకోండి, లిప్ ఫిల్లర్ వల్ల ఏమవుద్ది, హైడ్రేషన్ వస్తుంది. హైడ్రేషన్ రావడం వల్ల మీకు ప్లంపీనెస్ వస్తుంది. అయితే కొన్ని ఫిల్లర్స్ వాల్యూమినస్ ఫిల్లర్స్ కూడా ఉంటాయి, అది లగ్జరీ అగైన్. అంటే అది బాగా మంచిగా షేపింగ్ అది కనిపించడం కోసం చేయించుకుంటారు. అది దానికి ముందర వెళ్లకుండా ఫస్ట్ అన్ఈవెన్నెస్ ఎప్పుడైతే మనం తీసేసామో ఆటోమేటిక్గా యూ లుక్ బ్యూటిఫుల్. ఐ సీ బ్యూటీ ఇన్ ఎవ్రీ వన్. నన్ను క్లయింట్స్ నేను ఇలా అయిపోయినండి మాధవి గారు అంటారా, నాకు వాళ్ళలో బ్యూటీయే కనిపిస్తుంది. నేను అంటాను బాగున్నారు కదా అంటాను. అంటే వాళ్ళు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారంటే ఇప్పుడు ఒక పెద్ద సెలబ్రిటీతో కంపేర్ చేసుకుంటారండి. అది వాళ్ళ అందం, ఎవరి అందం వాళ్ళది. ప్రతి ఒక్కళ్ళు ఎవ్రీవన్ ఇస్ బ్యూటిఫుల్. అసలు మీరు ఉన్నారా, నేను చూస్తానే ఉన్నా బాగున్నారు అందంగా ఉన్నారని. అట్లా ఈవిడ అందంగా లేను అంటే ఏ విధంగా అందంగా లేరు? కరెక్ట్. అది మన సెల్ఫ్ బ్యూటీ అంతే. ఇప్పుడు నన్ను అందరూ అడుగుతారు మీరు ఇంకా తెల్లగా అయిపోవచ్చు కదా, చాలా ఐ లైక్ డస్కీ, నాకు ఇంతే ఇష్టం. అంటే ఎవరి ఇష్టం వాళ్ళది. కరెక్ట్. బ్యూటీ ఈజ్ నాట్ నెసెసిటీ, ఇట్స్ ఇంట్రెస్ట్ అండ్ యువర్ ప్యాషన్, యువర్ జాబ్ రోల్, యువర్. నన్ను చాలామంది అడుగుతారు నన్ను మీరు ఇంకా బాగుండొచ్చు కదా, ఇంకా చేయొచ్చు కదా. నేను అంటాను ఐఎమ్ సౌత్ ఇండియన్ గర్ల్, ఐ లైక్ టు బి లైక్ సౌత్ ఇండియన్ పక్కా ఈస్ట్ గోదావరి పర్సన్ నేను. సో నాకు అందరు క్లయింట్స్ నన్ను ఇలా చూడటం అలవాటు పడిపోయి నన్ను ఇంకొక రేంజ్ లో చూస్తే దే ఆర్ నాట్ రెడీ టు యాక్సెప్ట్ మీ. మా మాధవి గారు కాదు, మా మాధవి గారు కాదు మీరు అంటారు. ఏదైనా నేను ఎప్పుడైనా అటు వెళ్ళినా కూడా అన్ని శారీస్ ఇట్లా క్యారీ చేస్తా. ఇక్కడ ఉన్నప్పుడు కొంచెం గౌన్స్ జీన్స్లో ఉంటా, కానీ అటు వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా మళ్ళీ డ్రెస్సింగ్ స్టైల్ మారిపోద్ది, ఎందుకంటే క్లయింట్స్ ఆర్ నాట్ రెడీ టు యాక్సెప్ట్. సో ఎప్పుడైతే వాళ్ళు నన్ను రెడీ టు యాక్సెప్ట్ చేయట్లేదో నేను కూడా అందుకని ఇప్పుడు కామన్ గర్ల్ వచ్చింది అనుకోండి, చిన్న చిన్నగా చెప్తాను ఇట్లా వెళ్ళండి, ఇలా చేసుకోండి, లో బడ్జెట్లో వెళ్ళండి. అదే మీకు నీడ్ ఉందనుకోండి డెఫినెట్గా చెప్తా గో ఫర్ ఇట్, ఏం పర్వాలేదు, అవ్వకపోతే నేను చూసుకుంటా, మీరు వెళ్ళండి, డెఫినెట్గా తీసుకోండి అని చెప్తా. సో అట్లా చేయడం వల్ల ఐ డోంట్ నో వెదర్ ఐ గాట్ నేమ్ ఆర్ నాట్, బట్ ఐ గాట్ లాట్ ఆఫ్ క్లయింట్స్ అండి. అదే మీరు ఒక క్లయింట్తో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు విన్నాను, వాళ్ళకి ఒక్కసారి ఎఫోర్డ్ చేయగలిగే అవకాశం ఉండకపోవచ్చు, అలాంటప్పుడు వాళ్ళు పార్ట్ వైజ్ కూడా వాళ్ళు పే చేసుకునే ఫెసిలిటీ ఉందంటే ఐ వాజ్ రియలీ సో సర్ప్రైజ్డ్. అది జనరల్గా ఎక్కడ దొరకదు యాక్చువల్లీ, అలా పే చేసుకునే. బ్యూటీ ఎక్స్పెన్సివేనండి, అది కాదన్ను, కానీ చాలా కంపెనీస్ ఏంటంటే బిజినెస్ చేస్తాయి. ఆ అమ్మాయి మ్యారేజ్ పర్పస్ లో వచ్చినట్టుంది మీ దగ్గరికి, వాళ్ళకి చేసుకోవాలని ఉంటుంది. సో చాలా మంది ఐటీ పీపుల్ కూడా ఉన్నారు. కామన్ మ్యాన్ ఈజ్ అ సెలబ్రిటీ అట్ సెలబ్రిటీ సీక్రెట్స్ ఆల్వేస్. ఎందుకంటే మాకు సెలబ్రిటీస్ ఎక్కువ వస్తారు, పొలిటికల్ వీళ్ళందరూ ఎక్కువ వస్తారు అని అనుకుంటారు. కానీ ఏమంటే ఇంతకు ముందు మేకప్లు లిప్స్టిక్లు అవి సెలబ్రిటీస్ మాత్రమే వేసేవాళ్ళు, ఇప్పుడు కామన్ మెన్ కూడా వేస్తున్నారు. నాలెడ్జ్ పెరిగిపోయింది అసలు. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు కూడా చేయించుకోవాలని ఉంటుంది. సో మేము ఏం చేసామంటే ఓకే లెటర్స్ గో ఫర్ లోన్. సో లోన్ ఉండాలి అంటే మాకు కంపెనీకి లాస్ అది, బికాజ్ వీ హ్యావ్ టు స్పెండ్ టు ద బ్యాంక్. కానీ మేము ఏం చేసామంటే ఇట్స్ ఓకే అని చెప్పి బ్యాంక్ లోన్ ప్రొవైడ్ చేసాం. సో ఈఎంఐ 0% ఈఎంఐ. సో 0% ఈఎంఐ. అలా అని నేను ఇప్పుడు వాళ్ళ మేక్ ఓవర్ మొత్తం కావాలంటారండి. మేక్ ఓవర్ అనేది ఒక ఐజో లిప్సో చేస్తే కుదరదు, మొత్తం చేయాలి. సో వాళ్ళు ఏమంటారంటే మొత్తం చేసేయండి అంటారు. నేను అంటాను ఫస్ట్ దీనికి వెళ్ళండి, ఇది నచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్. ఇది నేనేం పారిపోను, మేము ఇక్కడే ఉంటాం. సో నా ఫార్మ్స్ ఇన్ని ఉంటాయండి. ఒక ఫామ్ పెట్టిన తర్వాత కన్సల్టేషన్ ఫార్మ్స్ ఆగరు క్లయింట్స్, ఎందుకంటే నచ్చుతుంది కదా. నచ్చిన తర్వాత ఇంకో ట్రీట్మెంట్, నచ్చిన తర్వాత ఇంకో ట్రీట్మెంట్. మీరు నమ్మరు, నన్ను 10,000 ఫేషియల్ కన్నా ఇంకా ఎక్కువ ఉన్నదా మాధవి గారు, ఇది అలవాటు అయిపోయిందండి.
సో నెక్స్ట్ వాట్ నేను అంటాను ఇంకా రీసెర్చ్ చేయలేదు, సో ఇంకా మంచివి ఏమన్నా వస్తే చెప్తానంట. అందరూ అంటే బిజినెస్ మోడ్లో క్లయింట్ అంతా నమ్ముతారు అనమాట మెయిన్. సో దానివల్ల నేను దాన్ని అడ్వాంటేజ్ తీసుకోను. అదర్ ఇఫ్ దే నీడ్ ఇట్ డెఫినెట్లీ ఐ విల్ ఫోర్స్ దెమ్, వెళ్ళండి ఏం కాదు నేను ఉన్నాను వెళ్ళండి అంట. ఒకవేళ అవసరం లేదనుకోండి నేనే డైవర్ట్ చేస్తా. కొంతమంది పేరెంట్స్ వస్తారు, వీళ్ళు 20s 22 పీపుల్ స్టూడెంట్స్ టైప్ వస్తారు, డాడీ మమ్మీ చేయించేసుకుందాం అంటారు. పాపం వాళ్ళకి ఏంటి, వాళ్ళకి ఇష్టం ఉండదు కానీ పిల్లల్ని వద్దనలేరు కదా. నాకు అది అర్థమవుతుంది ఆ సిచ్యువేషన్, అర్థమై నేను డిఫరెంట్గా చెప్తా, చాలా థ్యాంక్స్ మాధవి గారు. అది ఎందుకంటే బ్యూటీ అనేది ఒక దాంతో అయిపోదండి, ఇది అయిపోతే నెక్స్ట్ వాట్ అండ్ మెయింటెనెన్స్ ఇస్ ఆల్వేస్ ఎ మస్ట్. కరెక్ట్, ఆల్వేస్ ఏ మస్ట్. ఎంత సెలబ్రిటీ అయినా మీరు మెయింటైన్ చేయకపోతే వాళ్ళ జిమ్, వాళ్ళ వర్కౌట్స్, వాళ్ళ బ్యూటీ రిజైమ్, యువర్ వాట్ ఎవర్ యువర్ టేకింగ్ ఇన్సైడ్, యువర్ హెల్తీ లైఫ్ స్టైల్, సో ఇవన్నీ ఉంటేనే మనం ఒక బ్యూటిఫుల్ మనం ఎన్హాన్స్ చేస్తాం. కరెక్ట్. సో ఎక్కువ మేక్ ఓవర్స్ చేస్తాను నేను. చాలామంది డైరెక్టర్స్ కానీ చాలామంది బెంగళూరు నుంచి వస్తున్నారు, ఢిల్లీ నుంచి వస్తున్నారు, చెన్నై నుంచి వస్తున్నారు, ఆల్ వాంటర్స్ టు కీప్ బ్రాంచెస్, బట్ వీఆర్ నాట్ రెడీ. ఎందుకంటే నేను అంటాను మనకి మళ్ళీ మనలాంటి టీం కావాలి. కరెక్ట్. దెన్ ఓన్లీ వీ కెన్ వర్క్. ఎందుకంటే ఇప్పటికే 11 years వెనక్కి చూసుకుని మా పాపకి 11 years వచ్చేసినాయి. సో వెన్ ఐ సీ బ్యాక్ ఐ సీ ఓన్లీ సెలబ్రిటీ సీక్రెట్స్. ఓకే. అంటే లాట్ ఆఫ్ హార్డ్ వర్క్, ప్యాషన్, అప్స్ అండ్ డౌన్స్, లాసెస్. కొన్ని ప్రొడక్ట్స్ కొంటా 20-30 lakhs పెడతాను, నచ్చవు. ఒక బ్రాండ్ నేను పేరు చెప్పను కానీ యాక్చువల్లీ Page 3 తీసుకున్నారు, మీరు ఎందుకు వద్దన్నారు. నేను లెటర్ రాశాను కంపెనీకి, వాళ్ళ కంపెనీకి, ఐఎమ్ నాట్ హ్యాపీ, మై క్లయింట్స్ ఆర్ నాట్ హ్యాపీ బికాస్ ఐ కెన్ సీ ద రిజల్ట్స్, సో ఐఎమ్ నాట్ హ్యాపీ. Page 3 తీసుకున్నది మీరు అలా అంటారంటే అది ఎంత బ్రాండ్ అనేది కాదు, నాకు రిజల్ట్స్ ఎంత వస్తున్నాయి అనేది నేను చూస్తాను. సో దానివల్ల నాకు రిజల్ట్స్ రావట్లేదని ఐ కెప్ట్ ఎ వెరీ బిగ్ నోట్ టు ద కంపెనీ రిఫండెడ్ మీ. సో అలా కొన్ని లాసెస్ కూడా ఉంటాయండి, బట్ ఐ డోంట్ కేర్, లెట్ us గో. మీకు తెలుసా హెయిర్ ట్రీట్మెంట్లో కూడా మేము హెన్నా నమ్మను బయట, అమ్మో హెన్నా పెడితే నా క్లయింట్కి ఎక్కడ మళ్ళీ హెయిర్ లాస్ అయిపోతుందనని ఫస్ట్ ఇంట్లో గోరింటాకు చెట్లు ఇవన్నీ తీసి చేసేవాళ్ళం. ఈ క్లయింట్స్ పెరిగేటప్పటికి ఏమైందంటే మీ దగ్గర ఉన్న ప్రోడక్ట్ సరిపోదు కదా, సరిపోదు. అందుకని మళ్ళీ వేరే నార్త్ ఇండియా నుంచే మళ్ళీ కల్టివేట్ చేస్తారు వాళ్ళు హెన్నాని. ఆ లీవ్స్ అన్నీ తీసుకొచ్చి మళ్ళీ నో కలర్ హెన్నా కూడా ఉంటుంది. హెన్నా పెట్టడం వల్ల ఏమంటే కండిషనింగ్ అవుతుంది మంచిగా. సో మెన్ క్లయింటెల్ పాపం పెట్టుకోరు చాలామంది, కలర్ వచ్చేస్తుంది, రెడ్ వస్తుంది అని. సో దాని మీద కూడా రీసెర్చ్ చేసి మేము నో కలర్ హెన్నాయే కానీ కలర్ రాదు. సో అట్లాంటివన్నీ డిఫరెంట్ కాన్సెప్ట్స్. లీవ్స్, డ్రై లీవ్స్ చేసి అవి వాడతాం మేము ట్రీట్మెంట్స్లో. ఓకే, చాలా బాగా వస్తాయి రిజల్ట్స్, ఎందుకంటే ప్యూర్ అండి, ఆర్గానిక్ కాన్సెప్ట్స్. నేను మా ఫస్ట్ బోర్డ్ మీద ఒక యాపిల్ మీద ఇట్లా ఇంజెక్షన్స్ వస్తాయి. మా పాప అడుగుతుంది ఇప్పటికి కూడా, అమ్మ యాపిల్ నుంచి ఇంజెక్షన్స్ ఏంటి అంటే, పాప అడుగుతుందంటే డెఫినెట్లీ షీఈ్ అ కిడ్, బట్ అది కాన్సెప్ట్ బయట అర్థమవుతుందంటే అర్థం అవ్వలేదు క్లయింట్స్కి. సో మెడిస్పా అంటే కూడా అర్థమవుతుంది క్లయింట్స్కి. అంటే ఎందుకు అర్థమవుతుంది అంటే మెడిస్పా, చాలామంది స్పా 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 అని కాల్ చేస్తారు. స్పా కాదండి అది, మెడిస్పా అంటే ఇట్స్ అ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ వేర్ వి డెలివర్ వరల్డ్ క్లాస్ అండ్ లగ్జరీ స్కిన్ అండ్ హెయిర్ ట్రీట్మెంట్స్. అంటే యూ డోంట్ నీడ్ టు గో ఎనీవేర్, ఆల్ ట్రీట్మెంట్స్ అండర్ వన్ రూఫ్, కస్టమైజ్డ్ అండ్ టైలర్ మేడ్ అనమాట. సో దానివల్ల ఆ ఇంజెక్షన్స్ అర్థం ఏంటంటే ప్యూర్ ఆర్గానిక్. సో ఆర్గానిక్ మా అమ్మ అంటది, ఇవన్నీ చేయించుకుంటున్నావు అని మా అమ్మే అంటది. సో అలాంటప్పుడు నేను క్లయింట్కి ఇచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఫస్ట్ టెస్ట్ డోస్ ఇస్తాం, ఒకవేళ లోటథైన్ స్కిన్ వైట్నింగ్ ఇంజెక్షన్స్ ఇచ్చిన టెస్ట్ డోస్ ఇచ్చి ఎనీ అలర్జీస్ అన్ని రిపోర్ట్స్ తీసుకుని వాళ్ళకి లేదు బాగున్నారంటేనే ఐల్ గో ఫాదర్, అదర్వైజ్ నేను కేసు తీసుకోను అసలు. సో మెయిన్ థింగ్ ఈజ్ అంటే కేస్ సెలెక్షన్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ అండి. కరెక్ట్. అవ్వని కేసెస్ నీడ్ లేనివి వి నెవర్ డూ, విల్ మోటివేట్ ద క్లయింట్, గో ఇన్ అ డిఫరెంట్ వే, గో ఇన్ అన్ ఆర్గానిక్ వే, డోంట్ గో ఫర్ మచ్. బికాస్ అఫోర్డబిలిటీ ఉండలేని క్లయింట్స్కి కూడా మేము చాలామందికి పిఆర్పీస్ చేసాం. పిఆర్పీస్ చేస్తే మొత్తం హెయిర్ వచ్చి మ్యారేజెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అవును, నేనే చూసాను కదా 3-4 సార్లు వచ్చినప్పుడు. చాలా కామన్ మెన్, లోవర్ మిడిల్ వాళ్ళు వచ్చిన వాళ్ళు ఉన్నారు, మిడిల్ వాళ్ళు వచ్చిన వాళ్ళు ఉన్నారు,
వాళ్ళ అమ్మాయిని తీసుకుని మదర్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. నేను చూసాను, అది చూసే నేను అనుకున్నాను కామన్ మ్యాన్ కి ఇంకా దగ్గర అయితే బాగుంటుంది. కామన్ మ్యాన్ చాలా మంది చాలా ఇష్యూస్ తో ఉన్నారండి. బట్ మీరు ఇందాక అన్నట్టు, మీరు సఫర్ అయినట్టు ఎక్కడికి వెళ్ళాలో తెలియని స్టేజ్ లో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఇంకొకటి ఏంటంటే అండి, ఒక అబ్బాయి, అంటే ఇవన్నీ నా ఎక్స్పీరియన్సెస్ చెప్తున్నాను మీకు. సో ఒక ఆయన మామూలు గొర్రెలు కాసుకుంటాడంట అతను. నేను నా ఫస్ట్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఇక్కడ చేసిన అబ్బాయి తను వచ్చి, మేడం మేము ఎంతో చెప్పాము బట్ ఈజ్ నాట్ రెడీ ఫర్ దట్ అమౌంట్. ఇంకా పట్టుబట్టాడండి అబ్బాయి, లేదు నాకు కావాలి మేడం ఎలాగన్నా చేయండి అంటే మోస్ట్ రీజనబుల్ ప్రైస్ చేశానండి. గొర్రెలు కాసుకుంటాడంట అబ్బాయి, తర్వాత చెప్పాడు. బట్ హీస్ లుకింగ్ గుడ్, హీస్ వెరింగ్ జీన్స్, టీ షర్ట్, ఎవ్రీథింగ్, నో వన్ కెన్ ఫైండ్ అవుట్. తర్వాత అతను నాకు చెప్పాడు. ఇవాళ గుర్తించగలుగుతున్నా ప్రొఫెషన్ ఏంటి అనేది తెలియట్లేదు. అలాంటి అబ్బాయికి కూడా ఇంట్రెస్ట్ ఉన్నందుకు ఆల్ ది వే హ్యాస్ టు కమ్ ఫ్రమ్ కరీంనగర్, కర్నూలు సమ్వేర్. సో అట్లాగే వచ్చి అబ్బాయి he'll give a video bite అండి. he told he'll give me. that's so nice. మా హెయిర్ వచ్చిన తర్వాత తీసుకుంటాను అన్నాను. నాకు తీసుకోవడానికి కూడా ఖాళీ ఉంటుంది, అదర్వైజ్ లాట్ ఆఫ్ చాలా మంది అంటారు, హేమ గారు వీళ్ళందరూ అంటారు నన్ను, నువ్వు ఇంతమంది ఉన్నావు నువ్వు ఎందుకు తీసుకోవు అంటే, పాపం ఎవ్రీ సెలబ్రిటీ పేజ్ అండి. సో ఆర్ కంపెనీ వి నెవర్ పెయిడ్ ఎనీ సెలబ్రిటీ ఫర్ ద ప్రమోషన్స్ ఆర్ ఎనీ నథింగ్. దే విల్ పే అండ్ దే విల్ డూ ద సర్వీస్ అండ్ దే గివ్ అ వెరీ గుడ్ రిఫరల్ అండ్ దే మెయింటైన్ దట్ రిలేషన్షిప్. ఎందుకంటే ప్రీవియస్గా మీరు మనీ ఇచ్చి ప్రమోషన్స్ అట్లా ఉండవు మా దాంట్లో. ఎందుకంటే నాకు అది అడ్మినిస్ట్రేషన్, అది వేరే ఎంటైర్ డిఫరెంట్ వింగ్. వెన్ వీఆర్ నాట్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ మెనీ క్లయింట్స్, 500 వస్తే నేను 174 తీసుకున్నాను లాస్ట్ మంత్, బికాస్ ఐఎమ్ నాట్ రెడీ టు వర్క్ ఫర్ సో మెనీ కేసెస్. సో లిమిటెడ్ క్లయింటెల్, హ్యాపీ క్లయింటెల్. Correct. Because I can't work more, because all the time I'm spending in Clay Center. So I can't concentrate on my family and my personal life. So that's why నాకు అంత నీడ్ లేదు అంటే మనం ఎక్కువ చేసేయాలి. బికాస్ నాకు భయం ఏంటంటే ఎక్కడైనా మనం ఒక కేసు బాగాలేదనుకోండి, సో అగైన్ ఐ కాంట్ కోప్ అప్. సో దానివల్ల అలాంటి టీమ్ ఉంటే డెఫినెట్లీ విల్ ఫర్దర్లీ ఎస్టాబ్లిష్. బట్ అంటిల్ దెన్ దే హ్యావ్ టు కమ్. లిప్ కలర్స్ కూడా ఇప్పుడు మారుస్తున్నారు అని చెప్పని విన్నానండి. దాని గురించి అన్న కొంచెం చెప్పగలుగుతారా? ఎంతకాలం ఉంటుంది అది? లిప్ కలర్ ఏంటంటే అంజలి గారు, లిప్స్ అనేది చాలా సాఫ్ట్ సెన్సిటివ్ పార్ట్ అండి. అది దాని బ్యూటీ వేరు. ఫస్ట్ అసలు మీకు ఏం నీడ్ ఉంది, కలరా పీలా? నేను మోస్ట్లీ ఆర్గానిక్ వేలోనే చూస్తాను. అంటే లెట్స్ గో, పిగ్మెంటేషన్ ఉంటుంది, మీరు ఎవరినైనా అబ్జర్వ్ చేయండి. 10%, 100%లో 90% అది ఏమండి నేను సిగరెట్స్ స్మోక్ చేయను కానీ అలా బ్లాక్ ఉంటాయి లిప్స్ అంటారు. అది ఏంటంటే హైడ్రేషన్, డ్రైనెస్. సో నేను ఏం చేస్తానంటే ఫస్ట్ వాళ్ళని న్యాచురల్గా రెక్టిఫై చేద్దామని చూస్తా. పర్మనెంట్ లిప్స్టిక్ అంటారు. పర్మనెంట్ లిప్స్టిక్ మనం ఎప్పుడైతే ఆ డార్క్ డ్రై లిప్స్ మీద వేసామో బాగోదండి. సో నేను అది కూడా బిజినెస్ చేయను, అంటే బాగుందిలే అని వేయను. ఫస్ట్ ఐ వాంట్ దెమ్ టు మేక్ ఓవర్ ద లిప్స్, అంటే ఇన్ అ న్యాచురల్ వే. దానికి మళ్ళీ ఆఫ్టర్ కేర్ సిరమ్ ఇస్తాను, పీల్స్ ఇస్తాను, సాఫ్ట్ చేస్తాను. అప్పుడు ఇంక క్లయింట్కి నీడ్ ఉండదు లిప్స్టిక్. కరెక్ట్. అలా చాలా మందికి చేశా. సో ఎవరికైనా బాగా ఇంకా ఎన్ని చేసినా కూడా అవన్నీ ఉంటాయి. వాళ్ళకి ఏం చేస్తామంటే అగైన్ లిప్ పిగ్మెంట్స్, రెడ్ ఉంటుంది, ఆరెంజ్ ఉంటుంది, చాలా మీకు న్యాచురల్ రోజ్, వెరీ లైట్ లిప్స్టిక్స్ అట్లా ఉంటాయి. అవి కూడా అగైన్ జర్మన్ కొరియన్ పిగ్మెంట్స్ ఏనండి. ఐ నెవర్ కాంప్రమైజ్ ఇన్ దట్. సో డాక్టర్సే చేస్తాం. సో అది నీట్గా మనం ఎప్పుడైతే వేసుకున్నామో మనం డైలీ మేకప్ లిప్స్టిక్ వేసుకొని నీడ్ ఉండదు, అది కూడా చేస్తాం. ఓకే. అండ్ ఇంకొక సీక్రెట్ ఏంటంటే బీబీ ఫౌండేషన్ అంటారు. అంటే డైలీ ఫౌండేషన్ వేసుకుని వెళ్ళలేము, దానికి కూడా హెల్తీ వేలో ఇన్ఫ్యూజన్స్ ఉంటాయి. ఓకే. నేను నెక్స్ట్ వీడియోస్ చేస్తాను వేరే మీద. అందులో మీకు ఏంటంటే మనం డైలీ మేకప్ వేసుకోకుండానే మేకప్ లుక్ ఉంటుంది. ఓకే. ఎక్కడైనా మీకు మార్క్ ఉందనుకోండి, స్కార్ పడింది, మార్క్ పడింది, ఆ మార్క్ని కూడా మనం పర్మనెంట్ ఫౌండేషన్ అంటారు దాన్ని. హైడ్రేషన్ లెవెల్ పెంచి దాన్ని చేస్తారు. చాలా ఉందండి బ్యూటీ అనే. ఇట్స్ పెద్ద మచ్చలు కాకుండా, ఇందాక మీరు మెలాస్మా అన్నారు, అలాంటివి కాకుండా చిన్నవి మనకి చిన్న 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 మచ్చలు. మాకు ఎక్కడ ఎందుకు ఆన్ స్క్రీన్ వర్క్ చేసే మాకు ఈ లైట్స్ వల్ల కానీ ఎండలో చేసే వాళ్ళకి కానీ చిన్న చిన్న మచ్చలు ఉంటాయి. అలాంటి వాళ్ళకి మన దగ్గర సొల్యూషన్ దొరుకుతుందా అండి?
ఏం వెరీ ఈజీ సొల్యూషన్స్ దొరుకుతాయండి. ఓకే. మంత్లీ వన్స్ ఫేషియల్ చేయించుకోండి. ఏ ఫేషియల్ అంటున్నారు? మన దగ్గరికి రావాలి అంటే మళ్ళీ ఐ బీ ఇన్ బిజినెస్ మోడ్. సో రైట్ రైట్ వస్తే కానీ తెలియదు కదా. ఇప్పుడు నా స్కిన్ టైప్ ఆఫ్ స్కిన్ వేరు, మీది వేరు. నేను ఇచ్చే సలహా ఏంటంటే అండి, నేను చాలా వీడియోస్ చాలా మంది అడిగారు నన్ను, అంటే ఒక కొబ్బరి నూనె పెట్టుకోండి, లేకపోతే ఇది వాడండి, అవన్నీ చేసేసారండి అందరూ. నేను ఏం చెప్తానంటే యాజ్ అ కామన్ గర్ల్గా, అంటే నేను ఒక బిజినెస్ ఎంటర్ప్రీనర్, ఒక కామన్ విమెన్, ఇంకా ఎలా ఆలోచిస్తానంటే రోజు ఆ పనిలో ఉండాలంటే కష్టం అండి. కష్టం. ఒక ప్రోడక్ట్ కొన్నాం అనుకోండి 2 రోజులే వాడతాం ఎవరైనా. అవును, తర్వాత దాన్ని కంటిన్యూ చేయాలంటే కష్టం. సో నేను ఏం చెప్తానంటే డోంట్ ఆప్ట్ ఫర్ వెరీ ఎక్స్పెన్సివ్ ప్రొడక్ట్స్ అండి. చాలా ప్రొడక్ట్స్ వస్తున్నాయి, ఇంటర్నేషనల్ ప్రొడక్ట్స్ అన్నీ ఇండియాలో ఉంటున్నాయి, కానీ అది మీకు ఎంతవరకు సూట్ అవుతుంది? ఇప్పుడు కొన్ని నేను పేర్లు చెప్పకూడదు కానీ ఎగ్జాంపుల్ మేకప్పే ఉంది. ఆ మేకప్లో మీరు అబ్జర్వ్ చేస్తే మన సౌత్ ఇండియన్ స్కిన్కి సూట్ అయ్యే మేకప్ ఎక్కడ ఉందండి? రెడ్ ఉంటుంది అంతా. అవును అవును. మంది ఆల్రెడీ రెడ్, అంటే బ్రౌన్ పిగ్మెంట్ మంది. ఆ బ్రౌన్ పిగ్మెంట్ కాంపాక్ట్ చేయాలంటే మనం ఎల్లో వేయాలి. సో నేను మేకప్ మీద కూడా రీసెర్చ్ అండి. ఐ డూ పర్మనెంట్ మేకప్. ఐ గో ఆల్వేస్ వెన్ ఎవర్ ఐ హ్యావ్ టైమ్ ఐ గో, వెళ్ళిపోతా, వెళ్ళి రీసెర్చ్ చేస్తా కూర్చుంటా. అంటే ఏమున్నాయి ఏంటి అంటే క్లయింట్కి చెప్దామని, క్లయింట్కి చెప్పడానికి ఏదైనా. సో వాళ్ళు అడుగుతారు మేకప్ ఏం వేసుకోవాలి మేడం, ఎలా, వద్దు అవసరం లేదు, డోంట్ గో ఫర్ మేకప్, గో మేకప్ ఫ్రీ విత్ సెలబ్రిటీ సీక్రెట్ ఎంజైమ్ వైట్నింగ్, గ్లూటథైన్ స్కిన్ వైట్నింగ్ ట్రీట్మెంట్స్. చాలామంది 50% కలర్ కోసమా. ఇప్పుడు మొన్న అశురెడ్డి వీడియో చేస్తే కూడా కొన్ని కామెంట్స్ పెట్టారు, ఏ తెల్లగా ఉంటేనే ఇదా అది ఇది అని. అది కాదండి. నేను అదే చెప్పా, ఇంట్రడక్షన్ అదే చెప్పా, ఎవరికి ఏది అవసరం ఉంటుందో వాళ్ళ కోసం మాత్రమే. ఎందుకంటే అది మీ ఇంట్రెస్ట్ అది. అవును. ఇప్పుడు నేనే ఉన్నాను, నాకు ఇంకా తెల్లగా అవ్వాలని లేదు, ఐఎమ్ ఓకే విత్ మై కలర్, నాకు చాలు, నాకు ఇంకా వెళ్ళాలంటే ఇంకా మెయింటైన్ చేయాలి. అవును. నేను తన షోలోనే ఎవరో కింద కమెంట్ పెట్టారు. అవును. ఏంటంటే దేశంలో చాలా ఉన్నాయి సమస్యలు, దీని మీద ఉన్నాయంటే నేను ఒకటే పెట్టా, ఏమండి దేశంలో అన్నం లేని వాళ్ళు ఉన్నారు, షెల్టర్ లేని వాళ్ళు ఉన్నారు, బట్టలు లేని వాళ్ళు ఉన్నారు, తిండి లేని వాళ్ళు ఉన్నారు, ఇన్ని రకాల సమస్యలు ఉన్నాయి. అర్థం చూడని వాళ్ళు ఉన్నారండి. ఎగ్జాక్ట్లీ ఉన్నారా? అన్నింటికన్నా మించి వాడికి అదే అవసరం, వీడికి ఇది అవసరం, వీళ్ళకి ఇది అవసరం, ఎవరికి ఏది అవసరమో వాళ్ళకి. అది ఎంతమంది అండి మేము వీడియోస్ చేసినప్పుడు నేనే పెట్టా కమెంట్ కింద, వాళ్ళకి ఆన్సర్ చెప్పాక అందరూ టిక్కొట్టారు, థమ్స్ అప్ పెట్టారు. వాళ్ళు ఏంటంటే మనం మాట్లాడి ఇవన్నీ చేసేదంతా కూడా లాట్ ఆఫ్ రీసెర్చ్, హార్డ్ వర్క్, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్ట్ అండి. దేర్ ఆర్ మెనీ బ్యూటిఫుల్ పర్సన్స్, బ్యూటిఫుల్ పీపుల్ ఇన్ ద వరల్డ్. వాళ్ళందరి వల్లే మనం హ్యాపీగా ఎంజాయ్ చేయగలుగుతున్నాం లైఫ్. వాళ్ళు రీసెర్చ్ చేయకపోతే అవ్వదు కదా. సో అట్లా కొంత పర్సెంట్ నేను రీసెర్చ్ చేశాను. ఎందుకు మనం వెళ్ళలేకపోతున్నాం, ఎందుకు చేయలేకపోతున్నాం, నేను ఎక్కడికి వెళ్ళాలో నాకు అర్థం అవ్వలేదు. సో ఆ రీసెర్చ్ సెలబ్రిటీ సీక్రెట్స్ నిజంగా. సో దానివల్ల క్లయింటెల్ మీద మనం 9 yearsగా చేసాం. చాలామందికి బయటికి ఎందుకు రాని అంటేనండి, బయటికి చాలా ప్రైమ్ ఉన్నారు. సో దే డోంట్ వాంట్ మీ టు బీ అవుట్. ఈవెన్ ఐ డోంట్ వాంట్ టు బీ అవుట్, ఎందుకంటే ఎనీవే క్లయింట్స్ ఆర్ కమింగ్, దే ఆర్ హ్యాపీ క్లయింట్స్. సో ఆల్వేస్ ఐ సీ దట్ క్లయింట్ హ్యాపీకి వెళ్ళారా లేదా, అవ్వలేదా, ఎందుకు అవ్వలేదు అంటే సూపర్విజన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దో ఎవ్రీ పీపుల్ వర్క్, చాలామంది వర్క్ చేస్తారు మా టీంలో, కానీ సూపర్విజన్ నేనే చేస్తాను. ఒక్క క్లయింట్ని కూడా ఈజీగా తీసుకోం మేము. అంటే పర్లేదులే అయిపోయిందిలే అనుకోకూడదండి. అంటే అట్లీస్ట్ ఐ కాంట్ సాటిస్ఫై 100, బట్ ఐ ఆప్ట్ ఫర్ 90%. చాలామంది అంటారు 1 సారి వస్తారు వెళ్ళిపోతారు కదా అని, నాకు అట్లా ఇష్టం ఉండదు. ఎప్పుడు వచ్చినా బాగున్నారా అంటే అదొక హ్యాపీనెస్, అంతేగాని ఏదో బిజినెస్ వైజ్గా ఐ డోంట్ లైక్. అందుకే చాలామంది మనకి 11 yearsగా కూడా క్లయింట్స్ అలా ఉన్నారు. వెళ్ళలేదు, ఎవరు కూడా వెళ్ళలేదు కదా అనే చూసుకుంటాను నేను. మాధవ్ గారు నిజంగా అంటే నేను చూసిన క్లయింట్స్ చూసిన తర్వాత ఇక్కడికి వచ్చి మీతో మాట్లాడడానికి, మీ ఇంటర్వ్యూ ఇవ్వండి అని తిరిగాను కదా, ఆ తిరిగినప్పుడల్లా ఇక్కడ మీ క్లయింట్స్ని చూశాను. చూసినప్పుడు ఇంతమంది లోవర్ మిడిల్ వాళ్ళు కూడా వచ్చి మీ దగ్గర ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నారు అంటే ఎంత నమ్మకం ఉండాలి మీ దగ్గర. సో ఒక మంచి ఇంటర్వ్యూ మీతో చేయాలి అనుకున్నాను. సో ఆఫ్టర్ సో మెనీ డేస్ ఈ రోజు మీరు నాకు ఆపర్చునిటీ ఇచ్చారు. నిజంగా ఇన్ని సంవత్సరాల నుంచి ఇంత సక్సెస్ఫుల్గా ఇంత నమ్మకాన్ని మీరు గెయిన్ చేసుకున్నారు. ఇదే నమ్మకాన్ని మీరు ఇలాగే కంటిన్యూ చేయాలి.
ఎంతో ఇంకా ఇప్పటికే బోల్డంత మంది, అసలు మేము చెప్పేది ఏముంది, చాలా మంది సెలబ్రిటీస్ వాళ్ళ వ్యూస్ ఎప్పుడో ఇచ్చేసారు, ఈవెన్ నేను కూడా చూశాను. బట్ కాకపోతే ఇంకా మీకు ఎంతో మంది కామన్ మ్యాన్ వరకు రీచ్ అయ్యి వాళ్ళందరూ వచ్చి వాళ్ళకి అవసరమైన ట్రీట్మెంట్స్ వాళ్ళు తీసుకోవాలి. మెయిన్ ఉద్దేశం కూడా నాకు అదే ఉండింది. థ్యాంక్ యూ సో మచ్ మాధవ్ గారు, మిమ్మల్ని ఇబ్బంది పెడితే ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ దట్. నేను కూడా చాలా మంది ఇంటర్వ్యూస్ అడిగారు కానీ ఎవరికి ఇవ్వలేదు. కానీ అంజలి గారు అంటే ఐ హ్యాడ్ ఆల్వేస్ గుడ్ హార్ట్ ఫర్ యూ. ఎందుకంటే చాలా మంది కలెక్టర్స్ అది కూడా మీ గురించి చెప్పారు, వాళ్ళందరూ కూడా నా క్లయింట్స్. సో దానివల్ల అంజలి గారు ఇంటర్వ్యూ మీరు కంపల్సరీ ఇవ్వాలి, ఇట్స్ అ గుడ్ థింగ్. అంటే నాకు చాలా మంది ఈ ఛానల్ వాళ్ళందరూ కూడా క్లయింట్స్. బట్ ఆల్సో ఐ నెవర్, వాళ్ళు అడుగుతారు నన్ను మీరు కానీ నేను నిజంగా మీ గురించే. అంజలి గారు చాలా రోజులు అడిగారు, డెఫినెట్లీ ఐ హావ్ టు గివ్ హర్. ఎందుకంటే మిమ్మల్ని మీకు మీ ద్వారా అట్లీస్ట్ వరల్డ్లో ఇన్ని బ్యూటీ ట్రీట్మెంట్స్ ఉన్నాయని తెలియాలి కామన్ పీపుల్కి అని చెప్పి ఇచ్చానండి. క్రెడిట్ గోస్ టు యూ ఓన్లీ. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ రియల్లీ. థ్యాంక్ యూ అండి.